నమస్తే, వెల్కమ్ టు క్షాత్రం. ప్రతి వారం భారత రక్షణ రంగంలో వస్తున్నటువంటి అద్భుతమైన సంస్కరణలు, ఆవిష్కరణలు, ఇంకా చెప్పాలంటే రక్షణ రంగంలో వస్తున్నటువంటి కీలకమైన మార్పుల గురించి అద్భుతమైన సమాచారాన్ని మీకు అందిస్తూ సాగుతున్నటువంటి చర్చా కార్యక్రమం క్షాత్రం 99వ ఎపిసోడ్ రూపంలో మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగినటువంటి కీలకమైన పరిణామాలపై విశ్లేషించేందుకు, అనేక అంశాలు మనతో పంచుకునేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, రక్షణ రంగ నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం మన క్షాత్రంలో చాలా అంశాలు మనం మాట్లాడాల్సినవి ఉన్నాయి. యాక్చువల్లీ ఇవాళ లైవ్ టెలికాస్ట్ రూపంలో మనము ప్రేక్షకుల ముందుకు వచ్చాము. ప్రేక్షకులు అడిగే కొన్ని ప్రశ్నలకు కూడా మన సమాధానాలు చెప్పే ప్రయత్నం మీరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొదటి అంశం ఏంటంటే, ఇప్పుడు మనం యుద్ధాలు చూస్తూ ఉన్నాం. అసలు అఫ్ కోర్స్ ఎస్, భారతదేశం ఆపరేషన్ సింధూర్ మనము మొన్ననే లాస్ట్ ఇయర్ మనం చేయడం జరిగింది. ఆ సింధూర్ ఎంత సమయంలో పాకిస్తాన్ ని ఎంత గట్టిగా కొట్టాలో అంత గట్టిగానే కొట్టాము, మళ్ళీ ఆపేశాం. బట్ వేరాజ్ కొన్ని యుద్ధాలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆల్మోస్ట్ 3-4 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అడపాదడపా ఇప్పుడు యుక్రెయిన్ పట్టు సాధిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈవెన్ రష్యాకు సంబంధించిన రిఫైనరీస్ మొత్తాన్ని ఉక్రెయిన్ దాడి చేస్తున్న నేపథ్యంలో రష్యా ఇవాళ మనకు ఆయిల్ ఇచ్చినటువంటి రష్యా ఇవాళ మన దగ్గర నుంచి పెట్రోల్ డీజిల్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇరాన్ అమెరికా యుద్ధం కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఓవైపు మధ్యలో కొంత ఎంఓయూ పేరిట కొన్ని రోజులు ఒక పీస్ జరిగినట్టుగా కనిపించింది, కానీ శాంతి ఒప్పందం జరిగినట్టుగా కనిపించింది, కానీ మళ్ళీ మొదటికి వచ్చినట్టుగానే ఉంది. సో ఈ నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ, అమెరికా ఇరాన్ వార్ కానీ, వీటిని చూస్తూ ఉంటే చిన్న దేశాలైన ఇరాన్, ఉక్రెయిన్ అగ్రరాజ్యాలుగా పేరెన్నికైనటువంటి అమెరికా, రష్యాలను నిజంగా వాళ్ళని ముప్పు తిప్పలు పెడుతున్నాయి. సో అంత ఈజీగా యుద్ధం సాగిన పరిస్థితి లేదు. ఇలాంటి టైంలో భారతదేశం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? భారతదేశం ఇవాళ మనం నిజంగానే ఒకవేళ ఒక లాంగ్ టర్మ్ యుద్ధం కనుక వస్తే, సుదీర్ఘకాలం పాటు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినా, లేకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఇటు పాకిస్తాన్, అటు బంగ్లాదేశ్, ఇంకోవైపు చైనా కాచుకొని కూర్చున్నాయి మన మీద దాడి చేయడానికి. ఇట్లాంటి టైంలో భారత్ సన్నద్ధంగా ఉందా? ఈ రెండు యుద్ధాల నుంచి మనం నేర్చుకునే పాఠాలేంటి? వీటి గురించి కాసేపు మనం మాట్లాడదాం సార్. ప్లీజ్ ఫస్ట్ అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తారు. ఈ వార్ డాక్ట్రైన్ ఎట్లా చూడాలి? అంటే మనకు పెద్దలు చెప్తారు, మన అనుభవంతో మనం పాఠాలు నేర్చుకున్న వాళ్ళని మంచి వాళ్ళు అంటారు. ఇంకొకరి అనుభవంతో మనం పాఠాలు నేర్చుకుంటే విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళ కింద పరిగణిస్తారు. ఫర్ ఇన్స్టెన్స్, ఏదో ఒక నిప్పు ఉంది, నిప్పులో చేయి పెట్టి అది కాలుతుంది అని తెలుసుకొని మళ్ళీ ఇంకొకసారి అటువంటి తప్పు చేయకుండా ఉండడం అనేది మంచి వాళ్ళ పద్ధతి. కానీ ఒకరి చేయి పెట్టి వాళ్ళ చేయి కాలుతుండగా మనం చూసి మనం మళ్ళీ అటువంటి తప్పు చేయకుండా ఉండడం అనేది విజ్ఞతతో కూడినటువంటి పరిస్థితి. గుడ్ పీపుల్ విల్ లెర్న్ ఫ్రమ్ దేర్ మిస్టేక్స్, వైజ్ మెన్ విల్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్. ఇతరులు చేసిన తప్పిదాన్ని మనం కనుక నేర్చుకున్నామంటే మన విజ్ఞుల కింద పరిగణించబడతాం. కాబట్టి ఈరోజు రష్యా యుక్రెయిన్ మధ్యలో జరుగుతున్న యుద్ధం కావచ్చు, అలాగే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వీళ్ల మధ్య జరుగుతున్న యుద్ధాలు కావచ్చు, ఇక్కడ ఏమేం జరుగుతున్నాయి, ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు, ఎవరు ఎటువంటి అస్త్రాలను ప్రయోగిస్తున్నారు, ఎవరి యొక్క ఎత్తుగడలు పనిచేస్తున్నాయి, ఎవరి ఎత్తుగడలు ఫ్లాప్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా చూసి గుణపాఠాలు మనం నేర్చుకుంటే రేపటి రోజు మనకు అటువంటి సంక్షోభం వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అన్నది, మనం దాని గురించి ఈ యొక్క పాఠాలు నేర్చుకుని మనం మార్పులు చేసుకుంటే కానీ రేపటి రోజు మనం గెలిచేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. ఇది కీలకంగా మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో కొన్ని అంశాలు ఉన్నాయి. మొట్టమొదటి అంశం మనం చూసామంటే కనుక టెక్నాలజీ మారుతుంది. ఏ ఒక యుద్ధం కూడా ఆ యుద్ధంలో ఉన్నటువంటి టెక్నాలజీ మళ్ళీ వచ్చే యుద్ధంలో పనిచేయదు. కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. ప్రపంచ చరిత్రలో ఇదే చూస్తున్నాం మనం. మన దగ్గర అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఉండేది. ఏనుగులు ఉండేవి, గుర్రాలు ఉండేవి, రథ గజ బలగాలు చాలా ఉండేవి మన దగ్గర. ఏమైంది? అక్కడి నుంచి ఒక 10,000 మంది సైన్యంతో బాబర్ అన్నవాడు వచ్చాడు, కొట్టి పడేశాడు ఇబ్రాహిం లోధి. ఇంత సైన్యం ఉండి ఇన్ని ఏనుగులు ఉన్నా కానీ కొట్టి పడేశాడు. అలాగే ప్రతి యుద్ధం కూడా వరల్డ్ వార్ 1లో ఉన్నటువంటి యుద్ధం వేరే, వరల్డ్ వార్ 2లో ఉన్నటువంటి యుద్ధాలు వేరే. అలాగే ప్రతి యుద్ధంలో కూడా మార్పులు చూస్తున్నాం. అమెరికా దగ్గర ఎన్ని అస్త్రశస్త్రాలు పెట్టుకొని కూడా ఈరోజు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ని ఇరాన్ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునేసరికి వీళ్ళ టామాహాక్ మిసైల్స్ అన్ని ఖర్చు అయిపోయినాయి, వీళ్ళ థర్డ్ మిసైల్స్ ఖర్చు అయిపోయినాయి, ఏం చేయలేకపోతున్నారు. రష్యా కూడా అదే పరిస్థితి. వాళ్ళ దగ్గర S-400 మనం కొనుక్కున్నాం, వాళ్ళ దగ్గర S-500 కూడా ఉంది. కానీ S-500 ఏం ఆపగలుగుతోంది?
ప్రతిరోజు మనకు మాస్కో మీద వాళ్ళు దాడులు చేస్తున్నారు, వాళ్ళ ఆయిల్ రిఫైనరీ కెపబిలిటీ మీద దాడులు చేస్తున్నారు. సరే ఎగ్జాజరేషన్ అని అందామా, యూరోప్ ఏం చెప్తుందంటే 50% వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీని దెబ్బ కొట్టగలిగింది యుక్రెయిన్ అని చెప్పుకుంటున్నారు. కానీ బహుశా 20-30% దాకా వాళ్ళు దెబ్బ కొట్టుండొచ్చు వాళ్ళు. అందుకనే భారతదేశం దగ్గర డీజిల్ పెట్రోల్ కొనుక్కునే పరిస్థితి వస్తుంది. ప్రపంచంలోనే 2 పెద్ద దేశాలు చైనా మనకు రష్యా, అమెరికా ఇద్దరు కూడా యుద్ధాలు గెలవలేకపోతున్నారు. అంత శక్తి ఉండి, అన్ని అస్త్రశస్త్రాలు ఉండి, అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ పెట్టుకొని కూడా వీళ్ళు గెలవలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తి హీరో యుద్ధంలో కావాల్సిన శక్తి చాలా భిన్నంగా ఉందని మనం అర్థం చేసుకుంటున్నాం. $30,000 ఖరీదు చేసేటువంటి షహీద్ డ్రోన్స్ తోటి ముచ్చమటలు పట్టిస్తోంది ఇరాన్ వీళ్ళందరినీ కూడా. వీళ్ళ కెపాసిటీ, వీళ్ళ ఎయిర్ డిఫెన్స్ కెపాసిటీ అన్ని ధ్వంసం చేయగలుగుతోంది. ఇజ్రాయెల్లో ఈరోజు విపరీతమైనటువంటి నష్టం వాళ్ళకు ఉన్నది అక్కడ ఆ దేశంలో. ఎన్నో వాళ్ళ అసెట్స్ అన్ని కూడా దెబ్బతింటున్నాయి, వాళ్ళ ప్రజల మీద బాంబులు పడుతున్నాయి. కానీ అక్కడ చట్టం తీసుకొచ్చి ఆ విజువల్స్ కానీ ఫొటోస్ కానీ రిలీజ్ చేయడానికి వీల్లేదు అని ఆ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది. కాబట్టి అక్కడి నుంచి మనకు ఫుటేజ్ రావట్లేదు. బట్ అందరూ చెప్తున్నారు అక్కడ చాలా విపరీతంగా ధ్వంసమైంది, అక్కడ చాలా ప్రాంతాల్లో దెబ్బలు తగిలాయని చెప్తున్నారు. అలాగే వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్ నెగేవ్ డెజర్ట్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ ప్లాంట్ మీద దాడి చేసింది ఇరాన్. అఫ్ కోర్స్ న్యూక్లియర్ ప్లాంట్ డైరెక్ట్ గా అటాక్ చేయలేదు, వాళ్ళ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, తర్వాత వాళ్ళ పవర్ జనరేషన్ ఏదైతే ఉంటుందో దాని మీద దాడి చేశారు. అంటే అంత పిన్ పాయింట్ గా ఇరాన్ కొట్టగలిగింది. మరి వీళ్ళ ఐరన్ డోము, డేవిడ్ స్లింగ్లని ఏమైనాయి? కాబట్టి వీటిని చూసి మనం గుణపాఠం నేర్చుకోవాలి. టెక్నాలజీ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో వాళ్ళే గెలుస్తారు. అమెరికాలో ప్రాబ్లం ఏంటంటే కనుక వాళ్ళు లాభాపేక్షతోనే టెక్నాలజీని వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. వీళ్ళకు లాకిడ్ మార్టిన్ కానీ, రేథియాన్ కానీ, వాళ్ళ బోయింగ్ కానీ, వీళ్ళ పెద్ద పెద్ద అస్త్రాలు తయారు చేసేటువంటి కంపెనీలు అన్ని కూడా టామోహాక్ మిసైల్స్ తయారు చేస్తే వాళ్ళకు ఒక్కొక్క మిసైల్కి $1 million, $2 million వాళ్ళు సంపాదించుకోవచ్చు. అదే ఒక చిన్న డ్రోన్ తయారు చేస్తే కనుక దాంట్లో $1,000, $5,000 వస్తాయి. అది వాళ్ళ ప్రాఫిటబిలిటీకి, బ్యాలెన్స్ షీట్కి పనిచేయదు. కాబట్టి వాళ్ళ టెక్నాలజీ అంతా కూడాను ప్రాఫిట్ ఓరియంటెడ్ టెక్నాలజీ ఉంది. కానీ మనకు ఇరాన్ లాంటిది కావచ్చు, రష్యా కావచ్చు, ఈవెన్ భారతదేశం కావచ్చు, ఇవి మనకు యుద్ధంలో ఏ గుణం చూపించగలవో దాని మీద ఫోకస్ పెడుతున్నాం మనం. కాబట్టి ఈ రెండు యొక్క ఫిలాసఫీలో తేడా ఉంది. కాబట్టి టెక్నాలజీ కావాలి, కాస్ట్ ఎఫెక్టివ్ టెక్నాలజీ కావాలి, ఈ రెండు ఉండాలి. అందుకనే మనం బ్రహ్మోస్ మిసైల్ మనం ఎక్స్టెండెడ్ రేంజ్ని మనం అప్రూవ్ చేయలేదు. ఎందుకంటే ఎక్స్టెండెడ్ రేంజ్ మనం కనుక 1000 కిలోమీటర్లు, తర్వాత 1500 కిలోమీటర్ల దూరం కొట్టగలిగిన సూపర్సానిక్ మిసైల్ కావాలంటే దాని ఖర్చు విపరీతంగా ఉంటుంది. అంత ఖర్చు కంటే తక్కువ ఖర్చులో మనం జుగాడు చేయగలుగుతున్నాం. కాబట్టి ఈ కాస్ట్ ఎఫెక్టివ్ టెక్నాలజీస్ తీసుకురావడం అనేది చాలా కీలకం. అందుకని తక్కువ టెక్నాలజీలో ఉన్నటువంటి ఇరాన్, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు, వాళ్ళ సైన్యం దెబ్బతినింది, తక్కువ టెక్నాలజీతో మాక్సిమం ఇంపాక్ట్ చూపించగలుగుతున్నారు. కాబట్టి టెక్నాలజీ అనేది చాలా కీలకం. ఇది మొట్టమొదటిది. దీంట్లో మనకు చూస్తున్నాము డ్రోన్స్. మనకు అజర్బైజాన్ అర్మేనియా యుద్ధం, నగోర్నో కరాబాక్ సంబంధించిన యుద్ధం జరిగేంత వరకు కూడా ప్రపంచానికి డ్రోన్ యొక్క పవర్ అంటే ఎవరు చూడలేదు. ఆ యుద్ధంలో మొదటిసారి చూసాం. మనకు గల్వాన్ ఘటన జరిగినప్పుడు మన దగ్గర డ్రోన్స్ లేవు, మన దగ్గర డ్రోన్ టెక్నాలజీ మనం ఎక్కడా లేము. అటువంటిది గల్వాన్ ఘటన జరిగి 2020లో జరిగితే ఇప్పుడు 5 సంవత్సరాల్లో మనం ఒక డ్రోన్ టెక్నాలజీలో ఒక అద్భుతమైన శక్తిగా ఎదిగాం. కాబట్టి టెక్నాలజీలో మీద మనం ఇన్వెస్ట్ చేయాలి. అలాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్, అటువంటి మన ఆపోజిట్ దేశం కూడా, మన శత్రు దేశం కూడా, వాళ్ళు కూడా టెక్నాలజీ మన మీద ప్రయోగించబోతున్నారు కదా. కాబట్టి దాన్ని ఎలా ధీటుగా మనం సాధించాలి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్. అలాగే వాడి శాటిలైట్స్ ఉన్నాయి, శాటిలైట్స్ని ఎలా మనం మానిటర్ చేయాలి, శాటిలైట్స్ నుంచి మనం ఎలా తట్టుకోగలగాలి, ఈ యొక్క ప్రోటోకాల్స్ అన్ని మనకు కావాలి. అంటే వాడి శత్రువుని మనం అబ్జర్వ్ చేయాలి, ఎక్కడెక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తుండాలి. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్, వాడు ఏది అక్కడి నుంచి అస్త్రం వచ్చినా, డ్రోన్ వచ్చినా, మిసైల్ వచ్చినా దాని యొక్క కమ్యూనికేషన్ మనం ఛేదించగలిగిన టెక్నాలజీ మనకు కావాలి. కాబట్టి అటువంటిది. అసిమెట్రికల్ వార్స్ అంటే కనుక ఇప్పుడు గతంలో ఉన్నటువంటి అస్త్రాలన్నీ కూడా ఒక సిమెట్రీకి సంబంధించినవి. ఆ శత్రువు ఫలానా అస్త్రం మన మీద ప్రయోగిస్తాడు కాబట్టి దాన్ని ఎలా కౌంటర్ చేయాలని మనం గతంలో అస్త్రాలు తయారు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, అసిమెట్రికల్ యుద్ధాలు, వాడు ఎటువంటివి చేస్తాడో మనకు తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్నాం రోబోట్స్ వెళ్తున్నాయి, చైనా రోబోట్స్ తీసుకువెళ్తున్నారు. అలాగే మనకు కొన్ని బయాలజికల్ అటాక్స్ జరుగుతాయి, కొన్ని కెమికల్ అటాక్స్ జరుగుతాయి, ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యుద్ధాలు వస్తున్నాయి. కాబట్టి అసిమెట్రికల్ యుద్ధానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి టెక్నాలజీ సంబంధించి మొట్టమొదటి. రెండవది చూస్తే కనుక
ఎబిలిటీ టు టేక్ లాసెస్. దెబ్బ తగిలితే దెబ్బ తట్టుకునేటువంటి శక్తి చాలా కావాలి. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ఈరోజు అమెరికాకు? ఒక్క విమానం కూలిపోయినా కానీ కూడా అక్కడ నెగటివ్ ప్రొపగండా రాబోతుంది. అలాగే మనకు కూడా చూసాం ఆపరేషన్ సింధూర్లో మనవి విమానాలు కూలిపోయా లేదా ఈ రోజు దాకా మనకు అఫీషియల్గా మనకు ప్రభుత్వం చెప్పలేదు. ఒక విమానం కూలిపోయినా కానీ ఈ రోజు మన దేశంలో అపోజిషన్ కావచ్చు, చైనా కావచ్చు, మనకు పాకిస్తాన్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను భారతదేశం యొక్క పరాజయం కింద చిత్రీకరిస్తున్నారు. యుద్ధంలో నష్టాలు ఉంటాయి, రెండు పక్షాలు నష్టపోతారు. మనకు మహాభారత యుద్ధంలో 18 అక్షోణీలు నష్టమయ్యారు. ఆఖరి మిగిలింది కౌరవుల సైడు కృతవర్మ, అశ్వత్థామ, కృపాచార్యుడు ముగ్గురు తప్ప ఎవరు మిగలేదు, అందరూ పోయారు. మన పాండవుల పక్షాన పాండవులు, సాత్యకి, మనకు అఫ్కోర్స్ కృతవర్మ కూడా ఉన్నాడు అక్కడ. తర్వాత మనం చూస్తే కనుక యూయుత్సుడు, మనకు ధృతరాష్ట్రుడి యొక్క కుమారుడు, వీళ్ళే మిగిలారు, ఇంకెవరు మిగల. 18 అక్షరాలు చనిపోయారు. కానీ యుద్ధం ఎవరు గెలిచారు? పాండవులు గెలిచారు కదా ఫైనల్గా. కాబట్టి యుద్ధంలో నష్టాలు ఉంటాయి, నష్టాలను తట్టుకునేటువంటి శక్తి కావాలి. ఈరోజు ఇరాన్ తట్టుకుంటాం. ఇరాన్ మీద ఇన్ని అస్త్రాలు, ఇన్ని బాంబులు ప్రయోగం చేసి వాళ్ళకి అంత గణనీయంగా వాళ్ళ నష్టాలు వస్తున్నా వాళ్ళు ధీటుగా నిలబడగలుగుతున్నారు. వాళ్ళ శక్తి క్షీణిస్తుంది, కానీ వాళ్ళు అయినా తట్టుకోగలుగుతున్నారంటే కనుక ఆ దెబ్బ తగిలినా తట్టుకునేటువంటి శక్తి వాళ్ళలో ఉంది. అమెరికాలో ఉందా ఈ రోజు అంటే పెద్ద ప్రశ్న. అమెరికాలో వాళ్ళ సైనికులు కన్నా చనిపోయి వెనక్కి వస్తే అక్కడ పబ్లిక్ ఒపీనియన్ ఎలా మారబోతుంది? అలాగే మన దేశంలో సపోజ్ మన ఏదో షిప్ మీద దాడి చేశారు, నష్టపోయాము, మన ఎయిర్ క్రాఫ్ట్ 10 పడిపోయాయి, అటువంటిప్పుడు మన ప్రజల్లో ఎటువంటి స్పందన రాబోతుంది? ఇమ్మీడియట్ గా ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ కింద చూపించడం. ప్రభుత్వం ఏమీ అక్కడ కూర్చొని యుద్ధం చేయట్లేదు కదా. ప్రభుత్వం ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది. ఆర్మీ, నేవీ వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో శత్రువు కూడా, వాళ్ళకు కూడా శక్తి ఉంది కదా. రేపు చైనాతో యుద్ధం జరిగినప్పుడు మనకు కొన్ని నష్టాలు వస్తాయి. కొంత భూభాగం వాళ్ళు క్యాప్చర్ చేసినా కానీ ఇంకో దగ్గర మనం భూభాగం క్యాప్చర్ చేయొచ్చు. కాబట్టి నష్టాలను తట్టుకుని, నష్టాలని దాన్ని ధీటుగా ఎదుర్కొనేటువంటి ఒక ప్రోటోకాల్ దేశంలో లేదంటే కనుక ఓడిపోతారు. ఈరోజు అమెరికాలో లేదు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళ షిప్పులన్నీ కూడాను గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో రావడానికి భయపడుతున్నాయి. ఎందుకు? వాళ్ళ మీద బాంబులు పడితే కనుక, యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఏమైనా చిన్న దెబ్బలు తగిలితే కనుక అది నెగిటివ్ ప్రొపగాండా వెళ్ళిపోతుంది. దానికి భయపడుతున్నారు. కాబట్టి ఇరాన్ ఈ అంశంలో వాళ్ళు ఎందుకు పైచేయి వాళ్ళకు వస్తుంది అంటే కనుక దెబ్బలు తగిలినా తట్టుకునేటువంటి శక్తి ఉంది. మనలో అటువంటి శక్తి రావాలి. ఏదో ఆపరేషన్ సింధూర్ చేసేదానికి ముందర మనం ఏదో అప్పుడు అర్జెంటుగా సైరన్లు పెట్టుకున్నాం, తీస్తే ఆడిట్ చేస్తే మన దగ్గర సైరన్స్ లేవు. పట్టణాల్లో ఎయిర్ సైరన్స్ లేవు మన దగ్గర. కొడితే కనుక ఎక్కడ కూడా ఎవరికి వినిపించట్లేదు. మళ్ళీ కొత్త టెండర్స్ వేసి అవన్నీ సైరన్స్ పెట్టాల్సిన అవసరం వచ్చింది మనకి. దాన్ని కూడా మనం క్షేత్రంలో డిస్కస్ చేసాం. తర్వాత సివిలియన్ అడ్మినిస్ట్రేషన్కి మిలిటరీ మనకు అడ్మినిస్ట్రేషన్ మధ్యలో అనుసంధానం లేదు మనకి. వాళ్ళు కనుక ఎయిర్ రైడ్ వస్తుంది, వీళ్ళకైనా సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ చెప్తే సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో లేం మనం. కాబట్టి ఈ దెబ్బలు తగిలేటువంటి శక్తి మన దగ్గర పెంచుకోవాలి. కాబట్టి ఇది రెండవ గుణపాఠం మనం నేర్చుకుంటున్నాం. మూడవది చూస్తే కనుక ఈరోజు ఇరాన్కి శక్తి ఏంటి? హమాస్, హెజ్బుల్లా, హౌతీలు ఒక ప్రాక్సీలు పెట్టుకున్నారు. అలాగే అమెరికా కూడా, అమెరికా ప్రాక్సీలు ప్రపంచవ్యాప్తంగా చాలా పెట్టారు వాళ్ళు. అలాగే మనకు రష్యా పెట్టుకుంది ప్రాక్సీలు, వాగ్నర్ గ్రూప్ కావచ్చు, ఇటువంటి చాలా పెట్టుకున్నారు. చైనా ప్రాక్సీలు పెట్టుకుంది. మనకు నార్త్ కొరియా వాళ్ళ ప్రాక్సీ, పాకిస్తాన్ వాళ్ళ ప్రాక్సీ, లావోస్ వాళ్ళ ప్రాక్సీ, కంబోడియా వాళ్ళ ప్రాక్సీ. కాబట్టి ఈ ప్రాక్సీలను వాడుకొని వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. ఈరోజు సౌత్ కొరియాని, జపాన్ని ఎవరు వణికిస్తున్నారు? నార్త్ కొరియా వణికిస్తుంది. లావోస్, తర్వాత మనకు కంబోడియా, థాయిలాండ్ మీద, ఇతరత్ర దేశాల మీద విరుచుకుపడుతున్నారు. సో ఇటువంటి ప్రాక్సీలు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత మనకుంది. ఇంతవరకు మన డాక్టరీన్ ఏంటి? మనకు కంప్లీట్గా ఒక విధమైనటువంటి మనం ఒక డిఫెన్సివ్ మైండ్ సెట్లో ఉండేవాళ్ళం. మన దేశాన్ని రక్షించుకుంటే చాలు, మనకు మన మీద ఎవరు రాకుండా కాపాడుకుంటే చాలు. మనం గాంధేయవాదులము, శాంతి దూతలము, గౌతమ బుద్ధుడి దేశము, ఇటువంటి భావజాలం మనకు ఉండేది. కానీ ఈరోజు అటువంటిది పనికిరాదు మనకి. మనం ప్రోయాక్టివ్గా మన శత్రువులు ఎక్కడి నుంచి వస్తున్నారో అక్కడ టార్గెట్ చేసి వాళ్ళని కొట్టే పరిస్థితి మనం కనుక లేదంటే కనుక మనం నిజంగా ఈ యుద్ధం అన్నది మన భూభాగంలో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ యుద్ధం ఎప్పుడు కూడా శత్రు భూభాగంలో యుద్ధం చేయాలి. కాబట్టి వాడి టర్మ్స్లో మనం యుద్ధం చేయాలి. కాబట్టి ఈ ప్రాక్సీలను తయారు చేసుకోవాలి. మరి ఆఫ్ఘనిస్తాన్ భారత ప్రాక్సీయా కాదా అని ఇప్పుడే చెప్పడం చాలా కష్టము. బహుశా మనం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని మనం అనుకుంటాం, కోరుకోవాలి. అలాగే మనకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, వీళ్ళకి మనకు డాక్టర్ నైలా కాద్రి బలోచిని నేను 2 సంవత్సరాల క్రితం అడిగినప్పుడు ఆవిడ అనింది, భారతదేశం మాకు ఎటువంటి సహాయం చేయట్లేదు. మోదీ గారు రిపబ్లిక్ మన ఇండిపెండెన్స్ డే పెరేడ్ లో
ఆయన బలూచిస్తాన్ గురించి మాట్లాడారు, కానీ మాకు సహాయం రావట్లేదు. కానీ మమ్మల్ని భారతీయ ఏజెంట్ల కింద పాకిస్తాన్ చిత్రీకరిస్తోంది, సమర్థన ఉంటే బాగుంటుంది అని వాళ్ళు కోరుకుంటారు. మరి మనం కోవర్ట్గా చేస్తున్నామా లేదా ఇది వేరే చర్చ. అఫీషియల్ గా మాత్రం భారతదేశం చేయట్లేదు. ఆఫ్ఘనిస్తాన్ కూడా మనం వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ ఇవన్నీ పంపిస్తున్నాం, ఆహారం పంపిస్తున్నాం, ఇవి పంపిస్తున్నాం. వాళ్ళని రికగ్నైజ్ చేయలేదు భారతదేశం, ఇప్పుడు కూడా మనం తాలిబాన్ రికగ్నైజ్ చేయలేదు. కాబట్టి వాళ్ళకి అస్త్రాలు పంపిస్తున్నామంటే అది పెద్ద ప్రశ్న. బహుశా మనం రష్యాను వాడుకొని రష్యా వాళ్ళకి ఇస్తుండొచ్చు అస్త్రాలు, ఎందుకంటే తాలిబాన్కి రష్యా మధ్యలో ఈరోజు ఒప్పందం ఉంది కాబట్టి. రష్యా తాలిబాన్ని ఒక ప్రాక్సీగా వాడుకుంటుంది, ఎందుకంటే అమెరికన్ హెజమనీ ఇరాన్లోను పాకిస్తాన్లో ఉంది కాబట్టి దాని కౌంటర్ వెయిట్ కింద వాళ్ళు వాడుకుంటారు. బహుశా మనం ఇటువంటి తయారు చేయవలసిన ఆవశ్యకత మనకుంది. మనకు శత్రు దేశాలు కావచ్చు, మన చుట్టుపక్కల దేశాల్లో కావచ్చు, మన ప్రాక్సీస్ మనం పెట్టుకోవాలి. ఎప్పుడు కూడాను శక్తి ఎదిగే కొద్దీ మనం ఇటువంటి ప్రాక్సీలు పెట్టుకోకపోతే కానీ మనం యుద్ధం గెలవడం చాలా కష్టం అవుతుంది. ఇదే చాణక్య నీతి కూడా అది చెప్తుంది. నీ పక్కనున్న శత్రువు చిన్న దేశం అయితే కనుక వాడి సర్వైవల్ కోసం, వాడు బతకడానికి కోసము నువ్వు పెద్ద రాజ్యం కాబట్టి నీ దేశంలో విద్రోహం సృష్టిస్తాడు వాడు, కాబట్టి నువ్వు వాడిని కబళించక తప్పదు. 2, వాడు నీకంటే పెద్ద రాజ్యం అయితే కనుక వాడు ఎప్పుడో నీ మీద కన్నేసి ఉంటాడు కాబట్టి నువ్వు వాడి దేశంలో బిజీగా ఉంచువాడు, వాడి దేశంలో విద్రోహం సృష్టించు. అది చేసినప్పుడే నువ్వు సురక్షితంగా ఉంటావు. కాబట్టి ఈ చాణక్య నీతి అన్నది మనం అవలంబించక తప్పదు. మనం కూడా ప్రాక్సీలు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత మనకున్నది. ఇది ఒక పెద్ద గుణపాఠం ఈ యుద్ధాల్లో మనం చూస్తున్నాము. అలాగే మనం చూస్తే కనుక ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లోనే యుద్ధాలన్నీ గెలుపో విజయం జరుగుతుంది. మనకు చూస్తే పర్ల్ హార్బర్ మీద ఇన్ఫర్మేషన్ లేదు అమెరికాకి. మొట్టమొదటిసారి జపాన్ అటాక్ చేసినప్పుడు పర్ల్ హార్బర్లో వాళ్ళు తట్టుకోలేకపోయారు, గణనీయంగా నష్టపోయారు. 2000 మంది వాళ్ళ సైనికులు చనిపోయారు. వాళ్ళ కనీసం అంటే వాళ్ళ ఫ్లీట్లో సగానికి పైన వాళ్ళ షిప్లన్నీ ధ్వంసమైపోయినాయి వాళ్ళు. రెండవసారి వీళ్ళు మళ్ళీ అక్కడ పెసిఫిక్ ఐలాండ్స్ లో వేరే ఐలాండ్స్, న్యూ ఫౌండ్ ఐలాండ్స్ దాని మీద వీళ్ళు దాడి చేయాలని చెప్పి జపాన్ ప్లాన్ చేస్తే వాళ్ళ కోడ్, కమ్యూనికేషన్, రేడియో సిగ్నల్స్ అని వీళ్ళు క్రాక్ చేయగలిగారు. ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు వస్తున్నారని తెలిసి ధీటుగా వాళ్ళు ఎదుర్కొని మొత్తం వాళ్ళు ధ్వంసం చేయగలిగారు. రమారమి వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ 50% ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ధ్వంసం చేయగలిగింది అమెరికా. కాబట్టి ఇన్ఫర్మేషన్ చాలా క్రూషియల్. అలాగే హిట్లర్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు క్రాక్ చేశారు కాబట్టి వాళ్ళు హిట్లర్ని ఓడించగలిగారు. సో ఇవి ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా క్రూషియల్. ఈరోజు మిలిటరీ ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ అన్నది ఇజ్రాయెల్ చూసి మనం నేర్చుకోవాలి. వాళ్ళు ఎటువంటి టెక్నాలజీస్ వాడుతున్నారు, ఎక్కడెక్కడ ఎవరు దాచిపెట్టుకున్నారు. ఇన్ఫాక్ట్ ఖమెనై పొద్దున బ్రేక్ఫాస్ట్కి ఏం తిన్నాడు ఆయన దగ్గర నుంచి తీసుకొని ఆయన టాయిలెట్కి ఎన్ని గంటలకు వెళ్ళాడు, నమాజ్ ఎన్ని గంటలకు చేశాడు, ప్రతిదీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేశారు వాళ్ళు. అంత క్లియర్గా అబ్జర్వ్ చేసి అంత ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు కొట్టారు. నస్రుల్లాని ఎలా కొట్టారు? నస్రుల్లాని ఎంతకాలం ట్రాక్ చేసి ఫైనల్ గా బంకర్లో అతను వెళ్ళి కొట్టగలిగారంటే ఎంత ట్రాకింగ్ ఉండాలి, ఎంత ఇంటెలిజెన్స్ ఉండాలి. మన దగ్గర కూడా ఉంది, లేదని అనట్లేదు నేను, బట్ మన దీని మీద చాలా ఫోకస్ పెట్టాలి. ఫర్ ఇన్స్టెన్స్ మన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో వీళ్ళ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్ ని కొట్టాము. ఇది ఎవరు మాట్లాడట్లేదు, మనం మాట్లాడేటది, పాకిస్తాన్ మాట్లాడట్లేదు. కానీ పాకిస్తాన్ కనీసం అంటే ఒక దశకం వెనక వెళ్ళిపోయింది. వాళ్ళ న్యూక్లియర్ బాంబు ఫైర్ చేయగలిగినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేశాం మనం. న్యూక్లియర్ బాంబు ఉన్న దాన్ని ఫైర్ చేయగలిగిన కెపాసిటీ లేదు వాళ్ళ దగ్గర. 1 రన్వేలు కొట్టాం, 2 వాళ్ళ కైరాన్ హిల్స్ కొట్టాం, 3 నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కొట్టాం. ఇంటెలిజెన్స్ ఉంది మన దగ్గర, తప్పకుండా మన దగ్గర ఇంటెలిజెన్స్ ఉందని మనం రియలైజ్ చేసాం. కానీ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. అలాగే చైనీస్ మీద మనకి ఇంటెలిజెన్స్ ఉందా, పెద్ద ప్రశ్న. బహుశా మనం అంత డీటెయిల్గా బయట ప్రజలకు చెప్పకపోవచ్చు, కానీ మనం ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఇంటెలిజెన్స్? ఒక సోర్స్ వచ్చి జపాన్, రెండవది చాలా క్రూషియల్ సోర్స్ వచ్చి టైవాన్ నుంచి వస్తుంది. ఎందుకంటే టైవాన్, చైనీస్ ఒకటే జాతికి చెందినట్టు వాళ్ళ మొత్తం భాష కానీ వాళ్ళ ఆలోచన దృక్పథం కానీ మొత్తం టైవాన్ తెలిసినట్టు ఎవరికి తెలియదు. కాబట్టి టైవాన్ తోటి మన భారతదేశం కనుక ఒక విధమైనటువంటి టాక్టికల్ స్ట్రాటజిక్ అలయన్స్ పెట్టుకున్నామంటే మనం వాళ్ళు రికగ్నైజ్ చేస్తామో లేదో వేరే విషయం, కానీ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అనేది అక్కడి నుంచి వస్తుంది. పాకిస్తాన్ మనకి ఇబ్బంది లేదు, వాడి అన్ని భాషలు మనకు తెలుసు. పష్తూ, సింధీ, మనకు పంజాబీ, తర్వాత మనకు బలూచి, ఈ భాషలన్నీ మనకు తెలుసు. కాబట్టి వాళ్ళు ఏ కమ్యూనికేట్ చేసినా మనకు తెలిసిపోతాం. చైనీస్ భాష అలా లేదు, మన దగ్గర అంతటి ప్రోటోకాల్స్ లేవు. అలాగే ఇతరత్ర మనకు ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ కార్గిల్ యుద్ధంలో ఆ కొండల మీద వచ్చినటువంటి ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళందరూ పాకిస్తానీ నార్దర్న్ లైట్ ఇన్ఫెంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు. నార్దర్న్ లైట్ ఇన్ఫెంట్రీలో లోకల్స్ ని రిక్రూట్ చేస్తారు. గిల్గిట్ బాల్తిస్తాన్ నుంచి, పిఓజేకే నుంచి రిక్రూట్ చేస్తారు. వాళ్ళు మాట్లాడే భాష మన ఇంటెలిజెన్స్ వర్గాలకు అర్థం కాలేదు చాలా కాలం.
ఒక 2-3 రోజుల తర్వాత వీళ్ళు మనకు చెక్ చేస్తే వాడు మాట్లాడేది బాల్తీ భాష మాట్లాడుతున్నారు. బాల్తీ భాష మనకు దాంట్లో 5 గ్రామాలు మన దగ్గర ఉన్నాయి. నువ్వు నేను వెళ్ళాం, మనం టొక్టుక్ అవన్నీ వెళ్ళాము. చొలంకేట్, మనకు త్యాక్షి, తర్వాత మనకు థంగ్, పచ్తంగ్, ఇటువంటి 5 గ్రామాలు రైట్. సో అక్కడ బాల్తీ భాష మాట్లాడతారు, కానీ మనం దాని గురించి పెద్ద ఫోకస్ పెట్టలేదు. 5 గ్రామాలు కదా కార్నర్లో ఎందుకు పట్టించుకోలేదు. కానీ ఆ భాష మీద మనం కనుక ఫోకస్ పెట్టుంటే ఈ దేశంలో మనకు బహుశా శ్రీనగర్ యూనివర్సిటీలోనో లేదా మనకు జమ్మూలోనో బాల్తీ భాషకు ఒక మనం డిపార్ట్మెంట్ పెట్టుంటే కనుక ఇది ఎప్పుడో క్రాక్ చేసి ఉండేవాళ్ళం. తర్వాత కష్టపడి క్రాక్ చేసాం మనం. కాబట్టి ఇంటెలిజెన్స్ అనేది చాలా క్రూషియల్. ఇంటెలిజెన్స్ మీద చాలా చాలా ఫోకస్ పెట్టాలి. ఇప్పుడిప్పుడే మనం దాని మీద ఫోకస్ పెడుతున్నాం, గతంలో ఉండేది కాదు. ఇన్ఫాక్ట్ మనకు తెలుసు, హమీద్ అన్సారీ వైస్ ప్రెసిడెంట్ మన ఇంటెలిజెన్స్, మన అక్కడ పనిచేస్తున్నటువంటి ఏజెంట్స్ అందరినీ ఆయన ఎక్స్పోజ్ చేశాడు. దాంతో పాకిస్తాన్లో మన ఏజెంట్స్ అందరినీ చంపేశారు వాళ్ళు. కాబట్టి చాలా కష్టం మీద మళ్ళీ అజిత్ దోవల్ వాళ్ళని రెస్టోర్ చేయగలిగారు. దురంధర్లు అందామా, వాళ్ళని అన్నోన్ గన్మెన్ అందామా, అజ్ఞాత బందూకుదారులు అందామా, సమయం పట్టింది. సో ఇంటెలిజెన్స్ అనేది చాలా క్రూషియల్. యుద్ధం చేయడం ఎంత ఎత్తో అంతకంటే ఎక్కువ ఇంటెలిజెన్స్ చాలా ముఖ్యం. మహాభారతంలో చూసాం మనం, శత్రువుని ఎలా చంపాలా ఇంటెలిజెన్స్ తెలిసిన వాడు కృష్ణుడు. అందుకని కృష్ణుడిని అడ్వైజర్గా పెట్టుకున్నారు. ఇన్ఫాక్ట్ భీష్ముడిని చంపలేనప్పుడు భీష్ముడు ఎలా చేస్తాడో ఆ సీక్రెట్ భీష్ముడిని వెళ్ళి అడిగారు రాత్రి. శిఖండి వస్తే నేను యుద్ధం చేయాలన్నాడు కాబట్టి శిఖండిని పెట్టారు. అలాగే ప్రతి ఒక్కరి వీక్నెస్ తెలుసుకుంటే, ఆ ఇంటెలిజెన్స్ ఉంటేనే మనం గెలవగలం, లేకపోతే కనుక మనం ఇబ్బందులు పడతాం. అలాగే మనం చూస్తే కనుక ఎకనామిక్ సర్వైవబిలిటీ, ఇన్ని యుద్ధాలు తట్టుకొని బతకగలిగినటువంటి ప్రోటోకాల్స్ మనలో ఉండాలి. వాళ్ళు కనుక మన చోక్ పాయింట్స్ కొడితే మన పరిస్థితి ఏమవుతుంది? ఈరోజు చైనా చూద్దాం మనం, చైనాకి 80% వాళ్ళకు చమురు మనకు మలక్కా స్టేట్ నుంచే పెడుతుంది. రేపు యుద్ధం వస్తే కనుక మనం దాన్ని చోక్ చేసేటువంటి భయం వాళ్ళకు ఉన్నది. మలక్కా డైలమా అని వాళ్ళే చెప్పుకున్నారు, మనం చెప్పలా. మనం 62 యుద్ధంలో కనుక మనం నేవీని దించుంటే బహుశా మనకు పరిణామం వేరేలాగా ఉండేది. ఈరోజు అక్సై చైన్ వాళ్ళు కబ్జా చేసుకునేవాడు కాకపోవచ్చు, ఈరోజు మనకు అటువంటి సమస్య ఉండకపోయిండొచ్చు. కానీ అప్పటి నెహ్రూ ప్రభుత్వం దాన్ని వాడలేదు, ఎయిర్ ఫోర్స్ వాడలేదు, నేవీ వాడలేదు. ఈ రేపు యుద్ధం అంటూ చైనా మీద వస్తే అమెరికా చైనా ఇద్దరు యుద్ధం చేసుకున్నా, లేదా భారతదేశం చైనా యుద్ధం చేసుకున్నా, నెక్స్ట్ ఈ టార్గెట్ మలక్కా స్టేట్స్ ఉండబోతోంది. మనం ఆల్రెడీ గ్రేట్ నికోబార్ ఐలాండ్ లో ప్రాజెక్ట్ కడుతున్నాము, సబంగ్లో మనం జాయింట్ డెవలప్మెంట్ చేసుకుంటున్నాము. కాబట్టి ఈ రెండు ఒకటి కాపు కాసి వాళ్ళని కొడితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? అందుకని వాళ్ళు ఏం చేశారంటే రమారమి సంవత్సరంన్నర తట్టుకోగలిగినంత కెపాసిటీ స్టోరేజ్ బిల్డప్ చేసుకుంటున్నారు. ఈరోజు ఇంత సంక్షోభం వచ్చి ధరలు $1000 పర్ బ్యారెల్ పెరిగితే చైనా కొనడం మానేసింది. అంత ప్రపంచంలోనే హైయెస్ట్ ఆయిల్ కన్స్యూమ్ చేసేటువంటి దేశము కొనట్లేదు. ఎందుకు కొనట్లేదు? వాళ్ళ దగ్గర తక్కువ ఖర్చుతోటి $40, $45 విలువ చేసేటువంటి చమురు వెనెజువేలా నుంచి, రష్యా నుంచి కొనుక్కొని వాళ్ళు స్టోర్ చేసి పెట్టుకున్నారు. స్టోరేజ్ కెపాసిటీ, ఈరోజు స్టోరేజ్ కెపాసిటీ మన దగ్గర ఉందా ఆలోచన చేయాలి. ఎకనామిక్గా మనం తట్టుకోగలమా? మనకు ఒక వల్నరబుల్ పాయింట్ ఏంటంటే జామ్నగర్లో ఉంది. మనకి రిలయన్స్ పెట్రోకెమికల్ ప్రపంచంలోనే లార్జెస్ట్ రిఫైనరీ ప్రోడక్ట్. అసీం మునీర్ ఆల్రెడీ బెదిరించాడు, నేను జామ్నగర్ని అటాక్ చేస్తాను నెక్స్ట్ టైం అని చెప్పాడు. సరే, మనకు ఎయిర్ షీల్డ్ ఉందా, డిఫెన్స్ మనం తట్టుకోగలమా, ఇదంతా ఒక వేరే చర్చ. పొరపాటున 1-2 మిజైల్స్ వచ్చి దాని మీద పడ్డాయి అనుకుందాం, అది ధ్వంసం అయితే మన పరిస్థితి ఏమవుతుంది? లార్జెస్ట్ రిఫైనరీ దాని వల్నరబుల్గా ఉన్నప్పుడు మనం ప్రోటోకాల్స్ పెట్టుకోవక్కర్లేదా? ఈరోజు మనకు సౌదీ అరేబియా కావచ్చు, యూఏఈ కావచ్చు, భారతదేశంలో స్టోరేజ్ ట్యాంక్స్ పెట్టుకుంటామంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు వాళ్ళు? వాళ్ళ దేశం మీద ఏమైనా దాడి జరిగి ధ్వంసమైనా కొన్ని నెలల వరకు వాళ్ళ అమ్మకాలు దెబ్బ తగలకుండా స్టోరేజ్ మన దేశంలో పెట్టుకుంటారు సేఫ్గా. మనం కూడా చూడాలి, ఇప్పుడు పాకిస్తాన్కి వల్నరబుల్ ప్లేస్ అది, అలాగే చైనాకి దగ్గరగా మనకు అస్సాం ఉంది. ఈ రెండు కనుక దాడుల్లో మనం దెబ్బతిన్నామంటే మన పరిస్థితి ఏమో. కాబట్టి ఆ దృష్ట్యా మనం ఆలోచించాలి. బహుశా మనకు పెనిన్సులా భారతదేశంలో మనకు డక్కన్ ప్రాంతంలో ఎక్కడో పెట్టుకోవాలి. మేబీ మధ్యప్రదేశో, మహారాష్ట్రనో, తెలంగాణలోనో ఎక్కడో మనం పెట్టుకోవాలి. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మనకు సీ కోస్ట్ తీసుకోవడం మనకు చాలా సులువు కాబట్టి ఇలా ఆలోచన చేయగలిగారు. మన ఎకనామిక్ సర్వైవబిలిటీ, ఈరోజు ప్రపంచంలో నిలువ చేసినటువంటి 60% గోధుమలు, బియ్యం, ఇవన్నీ కూడా చైనాలో ఉన్నాయి. మాక్సిమం స్టోరేజ్ పెట్టుకున్నారు. అంటే యుద్ధానికి తయారీలో ఉన్నారు వాళ్ళు, 24 గంటలు తయారీలో ఉన్నారు. మనకు ఆఫ్ కోర్స్ మనకు ఆహార నిల్వలు మనకు బాగానే ఉన్నాయి, కానీ మనం చూస్తున్నాము వర్షపాతం తగ్గిపోయినా, కరువు లాంటి ప్రాంతం పరిస్థితులు వచ్చినా ఇమ్మీడియట్గా మన మీద స్ట్రెస్ పెరుగుతుంది. కాబట్టి ఈ కెపాసిటీ బిల్డింగ్ చేయాలి. యుద్ధం అంటే అస్త్రశస్త్రాలు ఒకటే కాదు, ఎకనామిక్ సర్వైవబిలిటీ కూడా చాలా ముఖ్యం.
మనకు అందుకే కావాల్సిన మౌలిక కోశాగారాలు ఉండేవి. కరెక్ట్ యుద్ధం ఎన్ని రోజులు కరెక్ట్ చేయగలమని కోశాగారాలు పెట్టుకునేవాళ్ళు కదా! అప్పుడు అడుగుని అనుకునేవాళ్ళు. యాహ్! కోశాగారాలన్న కాన్సెప్ట్ భారతదేశంలోనే పుట్టింది. ఇది కరెక్ట్. ఇప్పుడు కాదు. 2000 BCE అంటే ఇప్పటి నుంచి 4000 సంవత్సరాల క్రితం లాథెల్ అని చెప్పేసి ఒక ఆర్కియలాజికల్ సైట్ ఉంది గుజరాత్ లో. అది లార్జెస్ట్ మ్యాన్ మేడ్ హార్బర్. అక్కడ గ్రానరీస్ ఉన్నాయి, ఇప్పుడు కూడా దాని బేస్మెంట్స్ ఉన్నాయి. అప్పుడు ఆహార ధాన్యాలను స్టోర్ చేసుకునేవాళ్ళు అక్కడ. సో మనకు అటువంటి ఒక ఆ, సంస్కృతి మనలో ఉండేది గతంలో కూడా. ఇప్పుడు మన కెపాసిటీ బిల్డ్ చేయాలి. ఈరోజు కూరగాయలు కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పెరిషబుల్ కమోడిటీస్ అంటాం కదా, అవి తొందరగా నాశనం అయిపోతాయి కనుక దాన్ని నిల్వ చేసుకోలేనటువంటి పరిస్థితి. కోల్డ్ స్టోరేజ్ ఎన్ని ఉన్నాయి మన దేశంలో, ఎంత కెపాసిటీ ఉంది మన దగ్గర. అది 2 రోజులు 3 రోజులు అమ్మకపోతే కానీ వీధిలో పడేసుకోవాల్సిన పరిస్థితి. పప్పాయ కావచ్చు, టమాటోలు కావచ్చు, ధరలు ఒకసారి విపరీతంగా పెరుగుతాయి. సడన్ ఉల్లి కావచ్చు, సడన్ గా పడిపోతుంటాయి. ఎందుకు? స్టోరేజ్ కెపాసిటీ లేదు మన దగ్గర. కాబట్టి ఎకనామిక్ సర్వైవబిలిటీ అన్నది ఒక యుద్ధంలో అస్త్రం కింద మనం భావించాలి. చైనా నుంచి నేర్చుకోవాలి. మనం ఆ కెపాసిటీ మనం బిల్డ్ చేసుకోవాలి. అలాగే మనకు స్టాలిన్ చెప్పిన ఒక కీలకమైన స్టేట్మెంట్, క్వాంటిటీ హ్యాస్ ఇట్స్ ఓన్ క్వాలిటీ అని చెప్పాడు ఆయన. పర్ఫెక్ట్. సరే, మీ కరెక్ట్. దగ్గర శత్రువు దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ మీ దగ్గర లేకపోవచ్చు, కానీ మీ దగ్గర నంబర్స్ ఎక్కువ ఉన్నాయంటే కనుక వాళ్ళు తట్టుకోలేరు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు రెచిన్లా రెజాంగ్లా ఆ ప్రాంతంలో 1962లో శైతాన్ సింగ్ వాళ్ళు చేసిన పోరాటం అంత పోరాటం కాదు. తర్వాత ఎప్పుడో 3-4 నెలల తర్వాత వెళితే ఆయన శవాన్ని వీళ్ళు వెళ్ళి చూసేసరికి ఆ గన్ను మీద ఆయన ట్రిగర్ పెట్టుకొని చనిపోయాడు. ఆఖరి బుల్లెట్ దాకా యుద్ధం చేసి చనిపోయారు. వీరోచితంగా పోరాడారు, కానీ మన నంబర్ లేదు. చైనా ఏం చేసింది? నంబర్ గేమ్ ఆడారు వాళ్ళు. మనం వాళ్ళని మనకు ఉన్నటువంటి 60 మంది వాళ్ళలో కనీసం అంటే 200-300 మంది చంపారు మన వాళ్ళు, కానీ వాళ్ళు 1000 మందిని పంపించారు. మీరు ఎలా తట్టుకుంటారు? అది నంబర్ గేమ్ ఆడారు. నంబర్లో మనం సిద్ధంగా ఉండాలి. ఈరోజు అమెరికా నంబర్ గేమ్లో ఓడిపోయింది. వాళ్ళకున్న టామాహాక్ మిసైల్స్ కానీ, థర్డ్ మిసైల్స్ కానీ ఇవన్నీ కూడాను ఖర్చు పెట్టేశారు. రాబోయే 9-10 సంవత్సరాల ప్రొడక్షన్ ని 3 వారాల్లో ఖర్చు పెట్టారు. మిగతావన్నీ కూడాను ఆల్మోస్ట్ 25-30% వాళ్ళ కెపాసిటీని ఖర్చు పెట్టారు. రేపు అమెరికా మీద దాడి చేస్తే కనుక తట్టుకోవడానికి కావాల్సిన అమెరికాలో పెట్టుకున్నారు, యూరోప్ని ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సిన కొంత యూరోప్లో పెట్టుకున్నారు. ఇంకా మిగతా ఖర్చు చెప్పినాయి. ఫర్ ఇన్స్టెన్స్ సౌత్ కొరియా నుంచి విత్డ్రా చేశారు. రేపు నార్త్ కొరియా కానీ చైనా కానీ సౌత్ కొరియా మీద అటాక్ చేస్తే సౌత్ కొరియా దాని నుంచి తట్టుకునేటువంటి పరిస్థితి లేదు ఈరోజు. వాళ్ళ థర్డ్ మిసైల్స్ అన్ని ఇక్కడ షిఫ్ట్ చేసేసారు. కాబట్టి నంబర్ గేమ్లో అమెరికా దెబ్బతింది. నంబర్ గేమ్లో ఇరాన్ గెలుస్తారు. వాళ్ళు కొండ సొరంగాల్లో దాచిపెట్టుకున్నారు. ఈ షహీద్ డ్రోన్స్ కావచ్చు, వాళ్ళ మిసైల్స్ కావచ్చు, కొన్ని వేల సంఖ్యలో వాళ్ళు ప్రొడక్షన్ చేస్తూనే పోయారు, దాచిపెట్టుకున్నారు. సరే, దాని ప్రొడక్షన్ వల్ల వాళ్ళ ప్రజలకు నష్టం వచ్చింది, అది వేరే విషయం. వాళ్ళకి ఆహారం లేదు, వాళ్ళకి ఎకానమీ లేదు, అది వేరే విషయం. కానీ యుద్ధంలో వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ చేసుకున్నారు. ఈ రోజు మనం చూస్తే కనుక అమారమి 90% వాళ్ళ మిసైల్స్ ని, వాళ్ళ డ్రోన్స్ ని ఇజ్రాయెల్ అమెరికా టేక్ డౌన్ చేశామని చెప్తున్నారు. క్రమేపీ అది సంఖ్య తగ్గుతూ వస్తుంది. 90% కాస్త 80 అవుతుంది, 70 అవుతుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర అస్త్రాలు లేవు. కొన్ని వాళ్ళు చూసి నష్టాన్ని వాళ్ళు అంచనా వేయాలి. ఇదేదో సివిలియన్ ఏరియాలో పడుతోందో లేదో ఇంకెక్కడో పడుతోంది, సరే పోతే పోయింది వదిలేయడం, దాన్ని వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి దాన్ని వదిలేసుకుంటున్నారు. కాబట్టి కొంత నష్టం వచ్చినా తట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు. చాలా క్రూషియల్ వీళ్ళ అస్త్రాలు పెట్టుకున్నదో రెడార్లు పెట్టుకున్న దగ్గర అక్కడ మాత్రమే వీళ్ళు వాడుతున్నారు, మిగతా అంతా వదిలేసుకుంటున్నారు. ఆ నంబర్ గేమ్లో ఈరోజు రష్యా కావచ్చు, చైనా కావచ్చు ఏం చేస్తున్నాయంటే, ఎస్పెషల్లీ చైనా ఏం చేస్తుందంటే, ఇంటర్సెప్ట్ చేయలేనటువంటి శక్తి ఏమున్నాయి వాళ్ళ దగ్గర? హైపర్సానిక్ మిసైల్స్. హైపర్సానిక్ మిసైల్ ని మాస్ ప్రొడక్షన్ చేస్తోంది చైనా. సో అందుకని రేపటి రోజు కనుక వాళ్ళు అమెరికా గామ్ మీద కానీ, లేదా వాళ్ళ మనకు సౌత్ కొరియాలో కానీ, జపాన్ లో కానీ, టైవాన్ లో కానీ, ఫిలిప్పైన్స్ లో కానీ ఉన్న అమెరికన్ స్థావరాల మీద వాళ్ళు దాడి చేశారంటే వీళ్ళ కెపాసిటీ ఎంతో దానికంటే ఎక్కువ సాచురేషన్ కెపాసిటీకి మించి వాళ్ళు కొడతారు. వీళ్ళు సపోజ్ గంటకి 100 మిసైల్స్ ని టేక్ డౌన్ చేయగలిగే కెపాసిటీ వీళ్ళకుందంటే 1000 కొడతారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తారు మీరు? కాబట్టి క్వాంటిటీ హ్యాస్ క్వాలిటీ. స్టాలిన్ చెప్పింది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. శత్రువు దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం. కాబట్టి క్వాంటిటీ మనం పెంచుకోవాలి, డ్రోన్ కెపాసిటీ పెంచాలి. ఇన్ఫాక్ట్ మనం గత క్షేత్రంలో మనం చర్చించాం. మనం హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఒకటి ఆల్రెడీ 3 లక్షల డ్రోన్లు తయారు చేసే కెపాసిటీ పెట్టుకున్నారు. ఎలా మనం కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవాలి. అలాగే మనకు ఉన్నటువంటి మిసైల్స్, హైపర్సానిక్ మిసైల్స్, మనకు సూపర్సానిక్ మిసైల్స్, బ్రహ్మోస్, ఇవన్నీ కూడాను ఎక్కువ సంఖ్యలో పెట్టుకోవాలి. కొన్ని మనం దెబ్బతినొచ్చు. బహుశా మనకు వాళ్ళు శత్రువులో ఊరికే లేరు కదా,
మనం ఎక్కడ స్టోర్ చేసుకున్నామో దాని మీద దాడి జరిగి అది కనుక ధ్వంసం అయిపోతే మనకు నెక్స్ట్ మనం కొట్టడానికి మన దగ్గర ఏముంటాయి. కాబట్టి నంబర్ గేమ్ అది మనకు చాలా క్రూషియల్. అలాగే ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు శాటిలైట్స్ అనేది చాలా కీలకం. శాటిలైట్స్ మనం చైనీస్ శాటిలైట్స్ మన S-400ని హంట్ చేశారు మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు. S-400 ఎక్కడున్నాయని లైవ్ ఫీడ్ పాకిస్తాన్కి ఇచ్చారు. మనకు ఆల్రెడీ అనుభవం ఉంది. ఎందుకంటే మనకున్న అడ్వాంటేజ్ అంటే మనకు ఆల్రెడీ ఇస్రో ఉంది మన దగ్గర. మన దేశంలో స్పేస్ టెక్నాలజీ, స్పేస్ని ఎలా అర్థం చేసుకోవాలి, స్పేస్లో ఉన్నటువంటి ఈ శాటిలైట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నటువంటి అనుభవం మన దగ్గర ఉంది. కాబట్టి గతంలో మనం న్యూక్లియర్ టెస్ట్ చేసేటప్పుడు పివి నరసింహారావు గారి హయాంలో మనకు తెలుసు బిల్ క్లింటన్ ప్రభుత్వం మీరు న్యూక్లియర్ టెస్ట్ చేయబోతున్నారు, చేయడానికి వీల్లేదు, మనల్ని బెదిరిస్తే కనుక అప్పుడు పివి నరసింహారావు గారు ఏం చేశారు, అబ్దుల్ కలాంని పిలిచి అమెరికా ఇట్లా బెదిరిస్తోంది, నేను నీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను, వాళ్ళకి తెలియకుండా నువ్వు ఏం చేస్తావో చేయని చెప్పి ఆయన చెప్పారు. ఆయన అఫ్ కోర్స్ తర్వాత ఎన్నికలు ఆయన గెలవలేదు, వాజ్పేయి గారు గెలిచారు. అప్పుడు పివి నరసింహారావు గారు వాజ్పేయి గారిని పిలిచి ప్రైవేట్గా చెప్పారు, ఆయన న్యూక్లియర్ డెటనేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాము, ఎన్నికలు అనౌన్స్ అయినాయి కాబట్టి నేను అనౌన్స్ చేయలేదు, అది పర్మిషన్ ఇవ్వలేదు, డిసైడ్ చేసుకో అని చెప్పారు. అందుకనే వాజ్పేయి గారు ప్రభుత్వంలో ఆయన అధికారం తీసుకోగానే ఇమ్మీడియట్ గా మనం ఆయన పర్మిషన్ ఇచ్చారు, అప్పుడు డెటనేషన్ అయింది. న్యూక్లియర్ టెస్టింగ్ మనం చేసాం పోఖ్రాన్లో. దానికి ఎలా చేసాము, వీళ్ళ శాటిలైట్స్ చెక్మాయించాము. అమెరికా శాటిలైట్స్ పసిగట్టలేనటువంటి ప్రోటోకాల్ చూసాం. వాళ్ళు తిరుగుతున్నప్పుడు మనం ఏదో పని చేసుకుంటున్నాము, వాళ్ళు వెళ్ళిపోయాక మనం తవ్వకాలు చేసాము, మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి తవ్వకం లేకుండా ఆగి కూర్చున్నాము, ఇలా చేసాము. వాళ్ళు ఎలా మభ్యపెట్టాలో తెలుసుకున్నాం, ప్రోటోకాల్స్ తెలిసే. శాటిలైట్స్ చాలా ఇంపార్టెంట్. మన శాటిలైట్స్ ఉండాలి ఆకాశంలో, మనకు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి, ఇంకా చాలా కావాలి మనకి. అంటే అఫ్ కోర్స్ మనకు ఎకానమీకి సంబంధించి మన కమ్యూనికేషన్స్, మన వ్యవసాయము, ఇతరత్ర సివిలియన్ పర్పసెస్ కి ఎంత అవసరమో మిలిటరీ పర్పస్ కూడా అంతే అవసరం. అణువు మన శత్రువుని గాలించగలగాలి. అంతేకాదు హిస్టరీ ఉండాలి మనకి. గత 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల్లో శత్రువు ఏం చేశాడు, గతంలో ఏమీ లేదు, ఇప్పుడు ఇది వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ చిన్న కన్నం వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ నుంచి సొరంగంలోకి దారి పెట్టుకున్నాడా, ఇది మానిటర్ చేయగలిగిన శాటిలైట్ కెపాసిటీ మనకు ఉండాలి. ఎక్కడున్నాం ఈరోజు మనం చూస్తే కనుక ఎలాన్ మస్క్కి 10,000 శాటిలైట్స్ ఉన్నాయి. మరి మనం ఎక్కడున్నాం, మనం శాటిలైట్ నంబర్ ఆఫ్ శాటిలైట్స్ లో మనం చాలా వెనకబడి ఉన్నాం. ఇస్రో అద్భుతమైనటువంటి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉన్నా కానీ భారత ప్రభుత్వం నుంచి ఎంత ఫండింగ్ వస్తుంది, వాళ్ళకి రీసెర్చ్ ఎంత దొరుకుతుంది. మన దేశంలో మన జీడిపిలో 0.64% మాత్రమే ఈరోజు మనం R&D ఖర్చు పెడుతున్నాం. అదే చైనా మనకంటే 5-6 రెట్ల పెద్ద ఎకానమీ, వాళ్ళు 2.5% రీసెర్చ్ మీద వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి మనం ఖర్చు పెట్టాలి. మనకు ప్రాబ్లం ఏంటంటే డెమోక్రసీ అనే మనకు ఒక రోగం మనకుంది ఈ దేశంలో. దీంతో గెలవాలి అంటే కనుక ఉచితాలు ఇవ్వాలి. ఉచితాలే డెవలప్మెంట్ కింద మనం భావిస్తున్నాం. ఎన్ని పథకాలు ఉన్నాయో మనం చూస్తున్నాం. మన్రేగా దగ్గర నుంచి తీసుకొని అన్ని ఉచితాలు, ఎంత గొప్పగా ఇవ్వగలరో ఆ ప్రభుత్వాన్ని నిలబెడతాం. ఆ ప్రభుత్వం ఇంకో 2 బెడ్రూమ్స్ కాకుండా నేను 1 బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను నీకు అన్న ప్రభుత్వాన్ని మనం దించేస్తాం. కాబట్టి ఇటువంటి పరిస్థితి మనం. కాబట్టి అక్కడి నుంచి బయటపడాలి. అక్కడి నుంచి బయటపడి మన అసెట్స్, మన ఆస్తులను పెంచుకునే దిశగా మన బడ్జెట్స్ ఫోకస్ చేయాలి. మనకి రీసెర్చ్ మీద ఫోకస్ చేయాలి. రీసెర్చ్ మీద ఫోకస్ చేసినప్పుడు శాటిలైట్స్ మనకు చాలా అవసరం. ఆఫ్ కోర్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ప్రోటోకాల్స్ తీసుకొచ్చారు. స్పేస్ ఫీల్డ్, స్పేస్ ఇండస్ట్రీని మనం ఓపెన్ అప్ చేశారు. కాబట్టి ఎన్నో ప్రైవేట్ సంస్థలు వచ్చాయి. ఫర్ ఇన్స్టెన్స్ స్కై రూట్ అన్న వాళ్ళు ఈ వారంలో వాళ్ళు ఫస్ట్ రాకెట్ ఫైర్ చేయబోతున్నారు. ఆల్రెడీ అది లాంచ్ ప్యాడ్ లో ఉంది, అది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బహుశా ఈ రోజు రేపో ఎప్పుడో అది ఫైర్ అవుతుంది. ఫస్ట్ ది శాటిలైట్ వెళ్ళబోతుంది వాళ్ళది. ఇటువంటి ఇంకా చాలా కావాలి మనకి. కాబట్టి మనకు ఈ యొక్క స్పేస్ టెక్నాలజీలో మనకన్నా మాస్టరీ వస్తే కనుక అప్పుడు శత్రువు భయపడతాడు. ఇంకా అక్కడ మనకి ఏం కావాలి, శత్రువు యొక్క శాటిలైట్స్ ని మనం అటాక్ చేయగలగాలి. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు 8-9 శాటిలైట్స్ చైనా భారతదేశాన్ని అబ్జర్వ్ చేయడానికి పాకిస్తాన్కి ఇచ్చింది. వాళ్ళు మొత్తం ఇక్కడే తిరుగుతూ ఆ శాటిలైట్స్ మన భారతదేశాన్ని అబ్జర్వ్ చేశాయి. సపోజ్ మన శాటిలైట్స్ వెళ్ళి ఆ మధ్యలో తిరిగి వాళ్ళని బెదిరించడం మొదలు పెట్టాయంటే చైనా భయపడుతుంది. వాళ్ళ శాటిలైట్స్ పోతాయని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాబట్టి అక్కడ మనల్ని మనం కాపాడుకోవడానికి, శత్రువుని బెదిరించడానికి మన ఆస్తులు కావాలి. సరే, మన దగ్గర యాంటీ శాటిలైట్ మిసైల్ కూడా ఫైర్ చేసాం మనము 2019 ఎన్నికల కంటే ముందర ఒకసారి టెక్నాలజీ మనం డెమాన్స్ట్రేట్ చేసాం. కానీ అంతకంటే ఎక్కువ మనకు కావాలి. శాటిలైట్ స్పేస్ టెక్నాలజీలో మనం ఇంకా ఒక 3-4 టైమ్స్ ఇంకా శక్తిగా ఎదగాలి.
ఇవి మౌలికంగా మనం మన 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 దగ్గర ఉన్నటువంటి ఏంటంటే శక్తి ఏంటి, మనకున్న వీక్నెస్లు ఏంటి మనం చూసాం. ఈ 2 యుద్ధాల నుంచి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కొన్ని అంశాల్లో మనం చాలా పురోగతి చెందుతున్నాము. కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. మనకు స్టార్టప్స్ చాలా వచ్చాయి. జెన్జీ చాలా స్టార్టప్స్ చేస్తున్నాయి. మనకున్నటువంటి డ్రోన్స్, మనకున్నటువంటి అన్మాన్డ్ ప్లాట్ఫామ్స్, మనకు సముద్రం మీద వెళ్ళేటువంటి, సముద్రం లోపల వెళ్ళేటువంటి, ఆకాశంలో ఎగిరేటువంటివి యాంఫీబియస్, సముద్రం లోపల నుంచి సముద్రం మీద ఆకాశంలో ఎగిరే యాంఫీబియస్, ఎన్నో రంగాల్లో మనం పురోగతి సాధిస్తున్నాం. మనము కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ వెపన్స్ మనం వాడగలుగుతున్నాము. చాలా అంశాల్లో మనం వెళ్తున్నాం. కానీ అంటే మన దేశంలో 20 ఏళ్ల క్రితం ఎక్కడున్నాము, లేదా ఈ ప్రభుత్వం రాకముందు ఎక్కడున్నాము, దాన్ని కంపేర్ చూస్తే మనం చాలా దూరం వెళ్ళాం. కానీ మన శత్రువుతో మనం పోల్చుకొని చూసినప్పుడు మనకు ఇంకా ఛాలెంజెస్ ఉన్నాయి. కాబట్టి ఆ దృష్ట్యా ఈ గుణపాఠాలు నేర్చుకోవాలి. ప్రభుత్వమే కాదు, మన ప్రైవేట్ ఏమంటారంటే మన సివిలియన్ పాపులేషన్ కూడా దీన్ని కూడా నేర్చుకోవాలి. చాలా డిస్కషన్స్ చూస్తున్నాము. ఏదో ఎస్పెషల్లీ యూట్యూబర్స్ ఏదో అయిపోవాలి, పాకిస్తాన్ 2 ముక్కలు అయిపోతుంది, 5 ముక్కలు అయిపోతుంది, అజిత్ దోవల్ మాస్టర్ స్ట్రోకు, మోదీ మాస్టర్ స్ట్రోకు చెప్తే వ్యూవర్షిప్ వస్తుంది. ఎందుకంటే మన ప్రేక్షకులు అది వినడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనలో ఉన్న లోపాలు ఏంటి అని మనం తెలుసుకొని దాన్ని సరిదిద్దుకునేటువంటి ఆలోచన లేనప్పుడు కట్టుకోవడం చాలా కష్టం. అందుకని ఈ యొక్క ప్రత్యక్ష ఉదాహరణ ఈ లైవే. లిటరల్ గా మాట్లాడితే మనం ఇప్పటివరకు ఏ లైవ్ లో కూడా, మీరు నేను చేసే లైవ్ లో దేంట్లో కూడా, అంటే దాంట్లో మనం పెట్టిన థంబ్నెయిల్ కూడా యుక్రెయిన్ ఇరాన్ యుద్ధాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని మనం పెట్టాం. నేర్చుకోవాల్సింది కాదు, యుక్రెయిన్ ఇరాన్ ని మించి ఏదో మనం చేయబోతున్నాము, పాకిస్తాన్ మీద ఏదో దాడి చేయబోతున్నాము అని అంటే ఇప్పుడు 115 లైవ్ వ్యూవర్షిప్ ఉంది. నిజానికి 1000 వ్యూవర్స్ దాకా పోయేది. సో కావాలని నేను ఎగ్జాక్జరేట్ చేయకూడదనే చేయలేదు. బట్ ఎస్, మీరు చెప్పింది మాత్రం నిజం. ఎవరైతే నిజంగా ఈ పర్టికులర్ క్షాత్రం కానివ్వండి, గ్లోబల్ రౌండప్ కానివ్వండి, నేషనల్ రౌండప్ కానీ చూస్తున్నటువంటి ప్రేక్షకుల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కూడా చూస్తే, సో మోస్ట్లీ ఒక 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 రకంగా చెప్పాలంటే మంచి పాజిటివ్ చర్చ ఒకటి నడుస్తోంది అనే అభిప్రాయమే ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు సార్. సెన్సేషనలిజం వైపు మనం వెళ్లాల్సిన అవసరం లేదు. కరెక్ట్, ప్రాక్టికల్ గా ఉండాలి. మనమే సూపర్ పవర్ కాదు. ఇప్పుడు మన శక్తి పెరిగింది తప్పకుండా, దాన్ని మనం అప్రిషియేట్ చేద్దాం, దాన్ని మనం ఎంజాయ్ చేద్దాం. కానీ మనలో ఉన్న వీక్నెస్ కూడా మనం దాని గురించి మనం ఆలోచన చేయకపోతే కనుక రేపు ఎవరు ఆలోచన చేస్తారు? చైనా వచ్చి చెప్తుందా మనకి, అమెరికా వచ్చి చెప్తుందా? మనలో ఏం ఛాలెంజెస్ ఉన్నాయి, వీక్నెస్ ఉన్నాయని మనం చెప్పాలి కదా. ఈరోజు ఇప్పటికి కూడా మన డిఫెన్స్ మినిస్ట్రీ ఏదైతే ఉందో, బ్యూరోక్రసీ అన్నది వాళ్ళ కబంధహస్తాల్లో చాలా డెసిషన్స్ అక్కడే జరుగుతున్నాయి. మన డిఫెన్స్ అక్విజిషన్ ఎందుకు అంత సమయం పడుతుంది? మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్ ట్రాక్ చేసి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పిఎంఓ దాన్ని చాలా క్లోజ్ గా మానిటర్ చేసి అంత పుష్ చేస్తుంటేనే సమయం పడుతుంది. ఎన్నో డెసిషన్స్, 52,000 కోట్లు ఏదైతే నిర్ణయం మన జరిగిందో, ఇది ఆప్ సింధూర్ నుంచి చర్చలు జరిగితే ఇప్పుడు జరుగుతున్నాయి. కొన్ని ఫర్ ఇన్స్టెన్స్ ఇంకా కొన్ని అంశాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి, డిస్కషన్స్ అవుతున్నాయి, ఇంకా అప్రోచ్ రావట్లేదు. ఎందుకంటే ప్రొసీజర్స్, దాంట్లో కరప్షన్ ఉందా, దాంట్లో ఏమవుతుంది, ఇది ఎక్కువ ఫోకస్ వాళ్ళకి. ఇందాక మనం అనుకున్నాం కదా స్టాలిన్ పద్ధతి, క్వాంటిటీ హ్యాస్ ఇట్స్ ఓన్ క్వాలిటీ. సో కరప్షన్ ఉన్నా కానీ కూడా కొనడం అనేది చాలా ఇంపార్టెంట్. బోఫోర్స్ గన్ కరప్షన్ ఉండింది దాంట్లో, కానీ బోఫోర్స్ గన్సే మనకు కార్గిల్ యుద్ధంలో గెలిపించింది. కాబట్టి సరే కరప్షన్ కింద జరిగింది, దాన్ని ఏం చేయాలో తర్వాత చూద్దాం, దానికి కావాల్సిన ప్రోటోకాల్ చూద్దాం. కానీ అది ఉండడం వల్ల మనం గెలవగలిగిన దాని ఆ విషయాన్ని మనం రాజీవ్ గాంధీ గారిని అప్రిషియేట్ చేయాలి కదా మరి. కాబట్టి అలా చూడాలి మనం. సో కరప్షన్, ఏకే యాంటనీ ఆయన ఒక్క ఫైల్ మీద సంతకం పెట్టేవాడు కాదు. ఎందుకు? కరప్షన్ ఉంటుందేమో అని భయం. 10 ఏళ్ళు ఈ దేశం ఏం అక్విజిషన్ లేకపోయేసరికి ఎంత వెనకబడ్డాం. 10 ఏళ్ళు ఆయన సంతకం పెట్టకపోయేసరికి 10 ఏళ్ళు వెనక వెళ్ళలేదు మనం 10 ఏళ్ళు వెనక పడితే కనుక మన శత్రువు 15 ఏళ్ళు ముందుకు వెళ్ళిపోయాడు. అంటే 15 + 10 25 సంవత్సరాలు వెనక వెళ్ళిపోయాము. ఒక 1/4 సెంచరీ వెనక్కి వెళ్ళిపోయాము. కాబట్టి అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ బ్యూరోక్రసీని ఎలా మనం ట్యాకిల్ చేయాలి? మన దేశంలో ఉన్న పెద్ద జాడ్యం ఇది. మోదీ గారు ఆయన పాపం చాలా కష్టం మీద దీన్ని పుష్ చేసి దాన్ని మేనేజ్ చేస్తున్నారు కాబట్టి జరుగుతుంది. కొన్ని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఆర్మీకి, కొన్ని లక్షల కోట్ల వాళ్ళకి మీరే నిర్ణయించుకోండి బ్యూరోక్రసీ లేకుండా అని చెప్పాము. అలాగే అక్విజిషన్ ప్రిన్సిపల్ ని మార్చాము, L1 అన్నట్టు కాన్సెప్ట్ తీసేసాము. మనం టెక్నాలజీ పరంగా దానికి మనకు యూస్ఫుల్ ఉన్నది, మనం L1 లేకపోయినా కొనేటువంటి ప్రోటోకాల్స్ పెట్టాము.
అలాగే L1, L2, L3 ముగ్గురికి కూడా ఆర్డర్స్ ఇచ్చే దిశగా మనం పెడుతున్నాము. L1కి బహుశా 50% ఇస్తే మిగతా వాళ్ళకి 30% ఇస్తే అలాగే మనం పెట్టుకున్నాము. ఎందుకంటే మన దగ్గర కెపాసిటీ బిల్డ్ అవ్వాలి. రేపు L1కి ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళు కనుక ఇవ్వలేదంటే మన పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ఈ వీక్నెసెస్ మన దేశంలో మన ప్రభుత్వంలో ఉన్నటువంటి వీక్నెస్ని మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు? కుటుంబంలో మనం చర్చించుకోవాలి కదా. అదేదో మోదీ గారిని వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు అటువంటి విషయాలు కావు. ఆయన పాపం చాలా కష్టపడుతున్నారు. కానీ ప్రజలుగా మన దగ్గర నుంచి ఆ స్పందన ఉండాలి. ప్రతిదీ విజయం ఉండకపోవచ్చు, కొన్ని దెబ్బలు తగిలినా తట్టుకునేటువంటి ఒక కెపాసిటీ మనం బిల్డ్ చేసుకోవాలి. కాబట్టి ఆ దృష్ట్యా మనం ఈరోజు ఉన్న సత్యము మనకు అర్థమైనటువంటి దృష్టిలో మన విధంగా మన ప్రేక్షకులు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రైట్ సార్. ఒక కమెంట్ వచ్చింది సార్, యాక్చువల్లీ కొంచెం ఇంట్రెస్టింగ్ అంశమే, మీరు సమాధానం చెప్పాలి. గిరిధర్ సార్, వీఆర్ సెల్లింగ్ అవర్ బ్రహ్మోస్ టు సమ్ కంట్రీస్. హైపోథెటికల్ క్వశ్చన్, వాట్ హ్యాపెండ్ if they study and reverse engineer it and sell it to our enemies, or if they use against us in future? It's a curious question from my side. And better అతని పేరు కూడా the lone wolf trader అంట. ఓకే, అంటే ఈ రిస్క్ ఎప్పుడూ ఉంటుంది. కానీ దాంట్లో క్రిటికల్ టెక్నాలజీస్ మనం ఎప్పుడూ ట్రాన్స్ఫర్ చేయం. ఫర్ ఇన్స్టెన్స్ దాని మెటలర్జీ ఉంటుంది, దాని యొక్క రేషియో ఉంటుంది, వెయిట్ టు థ్రస్ట్ రేషియోస్ ఉంటాయి. ఇవి చాలా అంశాలు దాంట్లో మనం చాలా సీక్రెట్గా ఉంటాయి. ప్లస్ దాన్ని ఎవరు వాడగలరు, ఎవరు వాడడానికి వీలు లేదు, దీన్ని ఎక్కడికి పంపించకూడదు, ఇవన్నీ ప్రోటోకాల్స్ మనం పెట్టుకుంటాం. ఈరోజు ఫిలిప్పైన్స్కి ఇచ్చాను. ఫిలిప్పైన్స్ నేవీ దాన్ని వాడుకోవచ్చు. ఫిలిప్పైన్స్ వాళ్ళ అస్త్రాలు ఎక్కడ ఉన్నాయో ఆడిట్ ఉంటుంది, మనకు వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు దీన్ని ఎక్కడ పెట్టారు, ఎక్కడ వాడారు చూస్తుంటారు. కాబట్టి దాన్ని ఎవరైనా కనుక చైనా ఫర్సెస్ దాని మీద చేయి వేసే ప్రయత్నం చేస్తుందంటే మనకు తెలిసిపోతుంది. దాంట్లో మనం కూడా మన సీక్రెట్స్ పెట్టుకుంటాం. ఆబ్వియస్లీ దానికి బ్యాక్ ఎండ్లో మనకు అక్కడి నుంచి దాన్ని ఎలా వాడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నటువంటిది ప్రోటోకాల్స్ మనకి వెనక్కి వస్తాయి. అలాగే మనం ఎక్కడి నుంచి కొంటున్నాము, రఫైల్స్ కొంటున్నాము, లేదా అమెరికా నుంచి అపాచే, చినాక్స్ కొంటున్నాము, ఇవి మనం ఎలా వాడుతున్నాం వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి టెక్నాలజీ ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి కంప్లీట్గా హస్తగతం చేయట్లేదు. దాని బ్యాక్ ఎండ్స్ మనకు కూడా తెలుస్తూ ఉంటుంది, దాన్ని మానిటర్ చేస్తాం. ఒకటి. రెండు, ఎప్పుడు కూడాను కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ మన దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ వాళ్ళకి ఇవ్వం. వాళ్ళకి ఇచ్చేది కొంత పాత టెక్నాలజీ ఇస్తాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఫిలిప్పైన్స్ కానీ, వియట్నాం కానీ, ఇండోనేషియా కానీ ఇస్తున్నటువంటి ఏవైతే మన ఇవి ఉన్నాయో అవన్నీ కూడా 290 కిలోమీటర్స్ వరకు కొట్టగలిగినటువంటి ఫస్ట్ వర్షన్ ఆఫ్ బ్రహ్మోస్ ఇస్తున్నాం వాళ్ళకి. మన దగ్గర ఇప్పుడు 500-800 కిలోమీటర్స్ దాకా కొట్టగలిగినటువంటి ఏవైతే బ్రహ్మోస్ ఉన్నాయో అవి ఇవ్వట్లేదు వాళ్ళకి. ఎన్జీ న్యూ జనరేషన్ ఇవ్వట్లేదు వాళ్ళకి. ఇవన్నీ కూడాను మనం రీసెర్చ్ చేసి మనం దాని మెటలర్జీ కావచ్చు, దాని ఫ్యూయల్ కావచ్చు, ఇవి ఎలా మాస్టరీ మనం సంపాదించుకున్నామో అవన్నీ వాళ్ళకి పాస్ ఆన్ చేయట్లేదు. కాబట్టి వాళ్ళకి ఓన్లీ నేవల్ వర్షన్ 290 కిలోమీటర్స్ దాకా కొట్టగలిగింది మాత్రమే ఇస్తున్నాం వీళ్ళకి. కాబట్టి ఎస్, రిస్క్ ఇస్ దేర్, బట్ మనం షేర్ చేయక తప్పదు. కొన్ని జాయింట్ ప్రొడక్షన్స్ చేయాలి. ఇప్పుడు మనం వేరే దేశాలు మన దేశంలో ప్రొడ్యూస్ చేయాలని ఎలా కోరుకుంటున్నాం మనం? ఇప్పుడు రఫైల్స్ భారతదేశంలో ప్రొడ్యూస్ అవ్వాలని మనం కోరుకుంటున్నామా లేదా? అలాగే వాళ్ళు కూడా అడగచ్చు కదా. సో కాబట్టి టెక్నాలజీ 100% మనం ప్రొటెక్ట్ చేయగలము అన్నటువంటి పరిస్థితి లేదు. అలాగే మనం చైనా ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళకి PL-15E ఇచ్చింది. ఈ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్ వర్షన్. PL-15 ఇవ్వలేదు వాళ్ళకి, PL-15E ఇచ్చారు వాళ్ళకి. PL-15 చైనా దగ్గర ఉంది. అంటే పాకిస్తాన్కి ఇచ్చిన వర్షన్ లో ఎండ్ వర్షన్ ఇచ్చారు వాళ్ళకి. సో అందుకని ప్రతి దేశం కూడా ఇవి ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ టెక్నాలజీ రివర్స్ ఇంజనీరింగ్ చేసే రిస్క్ ఉంటుంది. దానికి సిద్ధపడే మనం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. కాబట్టి దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఈ టెక్నాలజీస్ అన్ని కూడా ఇంకొకరు మాస్టర్ చేస్తారు. క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ మన దగ్గర లేదు. మనం ఏం చేసాం, మనకు రష్యాను, తర్వాత అమెరికా వీళ్ళందరూ మనకు డినై చేసి మన మీద శాంక్షన్స్ వేస్తే మనమే డెవలప్ చేసుకున్నాం. సమయం పట్టింది. అలాగే బ్రహ్మోస్కి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ ఇంకొకటి డెవలప్ చేసుకుంటాడు. పెద్ద ఇష్యూ కాదు అది. ఈరోజు టెక్నాలజీని పెద్దగా మనం ఎక్కువ కాలం దాన్ని దాచిపెట్టలేము, ప్రజలకు తెలుస్తూనే ఉంటుంది. కానీ దాన్ని ఎలా మనం మానిటర్ చేయగలము, దాన్ని మేనేజ్ చేయడం ఎలా, ఎంత మేరకు ఇవ్వాలి, ఎంత మేరకు ఇవ్వకూడదు, ఇవన్నీ కూడా మనకు బాగా తెలుసు, అనుభవం ఉంది. కాబట్టి మనం దాన్ని మేనేజ్ చేయగలం. ఓకే సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. యాక్చువల్లీ మలీహా లోధి, ఫార్మర్ అంబాసిడర్ టు యుఎన్, పాకిస్తాన్ కి సంబంధించి ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, అక్కడ మొత్తం పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి చర్చ అంతా కూడా భారతదేశపు న్యూక్లియర్ డాక్ట్రైన్ గురించి. భారతదేశం పాకిస్తాన్ పైన న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించే అవకాశం ఉంది అన్నట్టుగా వాళ్ళు చర్చ చేస్తున్నటువంటి నేపథ్యం కనబడుతోంది. సో ఎందుకని ఇదంతా వస్తోంది?
అండ్ మనం ఆల్రెడీ క్షాత్రంలో కూడా ఒకసారి డిస్కస్ చేసాం. యాక్చువల్లీ మనం రెడీ టు ఫైర్ అన్న మోడ్ లోనే మన సబ్మెరీన్స్ లో వాటిలో న్యూక్లియర్ వార్ హెడ్స్ పెట్టుకున్నాము అనేది. సో దీన్ని బేస్ చేసుకునే వాళ్ళంతా ఈ ప్రచారం చేస్తూ ఉన్నారు. అండ్ అంతేకాదు అటు సింధు జలాల గురించి అండ్ న్యూక్లియర్ డిటరెన్స్ గురించి లేదా న్యూక్లియర్ డాక్ట్రైన్ గురించి భారతదేశాన్ని బ్లేమ్ చేసే ప్రయత్నం ఒకటి పాకిస్తాన్ చేస్తోందా? వివరాలు ఏంటి? ఇండస్ వాటర్ ట్రీటీని మనం ఎప్పుడైతే అబేయన్స్ లో పెట్టామో ఏదో విధంగా భారతదేశం మళ్ళీ ఈ అగ్రిమెంట్ ని పాటించే దిశగా భారతదేశాన్ని దారిలోకి తీసుకురావాలి అని పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెడుతోంది ఇండస్ వాటర్ ట్రీటీ మీద. ప్రపంచ దేశాలన్నిటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్తున్నారు, భారతదేశం మాకు నీళ్లు ఆపేస్తున్నారు, మా ప్రజల్ని నీళ్లు లేకుండా చంపేస్తున్నారు, ఒక రాక్షసీ శక్తి, ఇటువంటివన్నీ చేయడం మొదలెట్టారు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు కంప్లైంట్ చేశారు, వరల్డ్ బ్యాంక్ కంప్లైంట్ చేశారు, పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ లో కంప్లైంట్ చేశారు, ఎక్స్పర్ట్స్ కంప్లైంట్ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీటికి భయపడరు, వీళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే ఇటువంటి చాలా దేశాల్లో, చైనాకి సంబంధించి కూడా చాలా దేశాలకు ఇటువంటి సమస్యలు ఉన్నాయి తెలుసు కాబట్టి, మహా అంటే ఒక స్టేట్మెంట్ నుంచి వదిలేస్తారని పాకిస్తాన్ తెలుసు కాబట్టి, ప్రపంచం దేనికి భయపడుతుంది? న్యూక్లియర్ యుద్ధానికి భయపడుతుంది. కాబట్టి న్యూక్లియర్ యుద్ధం వస్తుంది మాకు భారతదేశానికి అని చెప్పి వీళ్ళని బెదిరించి భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం మొదలుపెట్టారు వీళ్ళు. మలిహా లోధి యొక్క చరిత్ర మనకు తెలుసు. ఆవిడ గతంలో యునైటెడ్ నేషన్స్ లో ఆవిడ మాట్లాడుతూ ఒక ఫోటో చూపించి, ఇది కశ్మీరీ అమ్మాయి మీద జరిగిన పెల్లెట్ గన్ అటాక్ అని చెప్పి, ఎలా భారత సైన్యం ఎంత రాక్షసీ అస్త్రాలను ప్రయోగం చేస్తూ, ఎంత రాక్షసీ శక్తో అని చెప్పి ఆవిడ చూపించే ప్రయత్నం చేసింది. మనం దాన్ని తిప్పికొడుతూ ఇది అసలు కాశ్మీరీ అమ్మాయి కానే కాదు, ఇది అక్కడ మనకు దీంట్లో ఇరాక్ లో జరిగినటువంటి పెష్మర్గా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో జరిగినటువంటి ఐసిస్ అటాక్ లో జరిగినటువంటి అమ్మాయి, మనకు మా భారతదేశం సంబంధమే లేదు, అయినా ఇట్లా చిత్రీకరించి ఇంత ఫేక్ న్యూస్ వాళ్ళు చేస్తున్నారని చెప్పాము. కాబట్టి అటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి మలిహా లోధి. సిప్రి ఏదైతే మనకు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము భారతదేశంలో 12 మిజైల్స్ ఆల్రెడీ ఫైర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అని వాళ్ళు చెప్పారు. సో ఇది అర్థం చేసుకుందాం. ఫస్ట్ గతంలో కూడా చెప్పాము, మళ్ళీ చెప్దాము. ఎప్పుడు కూడా న్యూక్లియర్ బాంబ్స్ కి ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయంటే, ఫైర్ చేయడానికి సిద్ధంగా ఉండవు. దాని మిజైల్ ఒక దగ్గర ఉంటుంది, దాని ఫిసైల్ మెటీరియల్ అంటారు, దాంట్లో బాంబ్, న్యూక్లియర్ బాంబ్ వేరే దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఆర్డర్ వస్తుందో ప్రభుత్వం నుంచి, అప్పుడు ఈ రెండింటిని అనుసంధానం చేస్తారు. కప్లింగ్ అంటారు, మేల్ ఫీమేల్ కప్లింగ్ చేస్తారు. కప్లింగ్ చేసి దాన్ని సిద్ధపరిచి దాని ఫైరింగ్ ప్రోటోకాల్స్ కూడా సెకండ్ లెవెల్లో దానికి కావాల్సిన ప్రోటోకాల్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత సెకండ్ లెవెల్ పెట్టుకుంటారు. ఫైనల్ గా దాని కోడ్స్ ప్రధానమంత్రి దగ్గర ఉంటుంది, కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ వాళ్ళు నిర్ణయిస్తారు. అజిత్ దోవల్ గారు మన అంటే ఎవరు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటే వాళ్ళు, డిఫెన్స్ మినిస్టరు, ప్రధానమంత్రి, వీళ్ళు ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత అప్రూవల్ ఇస్తే ఆయన దగ్గర ఉన్నటువంటి కోడ్ మనం చూస్తాం. మోదీ గారు ఎక్కడ వెళ్ళినా ఆయన పక్కన ఒక సూట్ కేసు పెట్టుకొని సెక్యూరిటీ తిరుగుతూ ఉంటాడు. దాంట్లో కోడ్ మోదీ గారిది ఉంటుంది. ఆయన ఫింగర్ ప్రింట్స్ పెడితే కానీ కూడా పెడితేనే అది యాక్టివేట్ అవుతుంది. ఆయనకి తప్ప ఇంకెవరికి తెలియనటువంటి కోడ్స్. ఆయన కోడ్ వేస్తేనే, అప్పుడు ఆర్మీ చీఫ్ కూడా దానికి కోడ్ వేస్తేనే అది న్యూక్లియర్ ఫైర్ చేయగలం. ఇన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి వాటికి. ఎందుకంటే పొరపాటున ఎవడో ఫీల్డ్ ఆఫీసర్ దాన్ని ఫైర్ చేశారంటే ఏమవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడాను న్యూక్లియర్ మిజైల్స్, న్యూక్లియర్ బాంబు పెట్టి రెడీగా ఉండవు ప్రపంచంలో. ఇది నార్మల్ ప్రోటోకాల్స్. కానీ సముద్రంలో మనకు సబ్మరీన్స్ లో దీనికి అవకాశం లేదు. భూమి మీద మనకు అవకాశాలు ఉన్నాయి. మిజైల్ ఒక దగ్గర పెట్టచ్చు, దాని బాంబు మనం ఒక 5 కిలోమీటర్ల దూరంలో పెట్టుకోవచ్చు. ఆ అప్రూవల్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చి రెండింటిని అనుసంధానం చేసుకోవచ్చు. కానీ సబ్మరీన్లు ఎక్కడ? సబ్మరీన్లో మనుషులు కదలడానికే స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ ఈ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ఏవైతే ఉంటాయో, ఈవెన్ మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ కూడా మనకు మొన్న K4 ఇవన్నీ కూడా K5 ఇవి 3000 నుంచి 5000 కిలోమీటర్ల దాకా ఫైర్ చేయగలిగినటువంటి అస్త్రాలు. ఇవి కనీసం అంటే 18-20 అడుగుల పొడుగు ఉంటాయి. సబ్మరీన్లో 15-20 కిలోమీటర్ల పొడుగు 4 మిజైల్స్ పెడితే కనుక స్పేస్ ఎక్కడ ఉంటుంది దాంట్లో? మరి దాన్ని ఫిసైల్ మెటీరియల్ ఒకరు పెట్టి, మిజైల్ ఒక దగ్గర పెట్టి రెండింటిని అనుసంధానం చేయాలంటే ఎంత కష్టం అది. ప్లస్ అక్కడ మనుషులే ఉంటారు. అక్కడ మనకు బయట భూమి మీద ఏమంటే కనుక లిఫ్ట్లు వస్తాయి, మనకి క్రెయిన్స్ వస్తాయి. అవన్నీ పెట్టేది 15-20 అడుగులు ఎత్తు మిజైల్ని దాంట్లో అనుసంధానం చేయాలంటే కనుక ఇద్దరు మనుషులతో అయ్యేటువంటి పని కాదు అది. దానికి ఎక్విప్మెంట్ ఉండాలి. దానికి ఎక్విప్మెంట్తో లిఫ్ట్ చేసి పెట్టి కుప్పలు చేయాలి. అది సబ్మరీన్లో చేసేటువంటి పరిస్థితి లేదు.
అందుకని సబ్మెరీన్లో అవి ఎప్పుడు కూడా రెడీగా ఉంటాయి, అనుసంధానమై రెడీగా ఉంటాయి. అఫ్ కోర్స్ దాన్ని ఫైర్ చేసే ప్రోటోకాల్స్ వేరే విధంగా ఉంటాయి. అవి ప్రధానమంత్రి నుంచి అప్రూవల్ వచ్చాకే అది యాక్టివేట్ అవుతుంది. అక్కడ లోకల్ కమాండర్ యాక్టివేట్ చేసినా యాక్టివేట్ అవ్వదు అది. కాబట్టి ఇటువంటివన్నీ ఉన్నాయి దాంట్లో. బట్ ఎప్పుడు కూడా అనుసంధానం అయ్యే ఉంటుంది. ఇది భారతదేశంలో మాత్రమే కాదు. నేను చూసాను చాలా డిబేట్స్లో, పాకిస్తానీ ఛానల్స్లో చాలా డిబేట్స్లో వాళ్ళందరూ ఒక ఎక్స్ట్రీమ్ స్టాండ్ తీసుకుంటున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ కమర్ చీమా అతను ఏమంటాడంటే భారతదేశం పాకిస్తాన్ మీద న్యూక్లియర్ అటాక్ చేసి తీరుతుంది అని చెప్పడం మొదలెట్టాడు. అలాగే ఆర్జూ కాజ్మీ ఛానల్లో కూడా మన దగ్గర నుంచి శైలేంద్ర సింగ్ అని చెప్పి ఒక ఆయన కొల్ల శైలేంద్ర సింగ్ వెళ్ళారు. ఇలా చాలా మందిని చూశాను. వాళ్ళు ఏమంటున్నారంటే భారతదేశం అష్యూర్డ్ సెకండ్ స్ట్రైక్ కోసం, ఎందుకంటే ఫస్ట్ స్ట్రైక్ మేము చెయ్యం, కానీ మా దేశం మీద దాడి చేస్తే మాత్రం తప్పకుండా మేము ధ్వంసం చేయడానికి కావాల్సిన ప్రోటోకాల్స్ మా దగ్గర ఉన్నాయి, కాబట్టి డెటరెన్స్ కోసం మేము పెట్టుకున్నామని చెప్తున్నారు. డెటరెన్స్ కంటే కూడా ముఖ్యం. డెటరెన్స్ మనం ఇక్కడ కూడా చేయొచ్చు, ఎక్కడో సొరంగంలో దాచిపెట్టచ్చు, మనం కొండలో దాచిపెట్టచ్చు, అది కానీ కాదు. డెటరెన్స్ కాదు. డెటరెన్స్ ఎలాగో ఉంది మన దగ్గర. ప్రాబ్లం ఏంటంటే సబ్మరీన్లో ఉన్నటువంటి స్పేస్, అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్స్ ఈ రెండింటిని అనుసంధానం తర్వాత చేసుకునేటువంటి అవకాశం లేదు. అక్కడ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మన దేశమే కాదు, ప్రపంచంలో SSBNs అంటే న్యూక్లియర్ మెటీరియల్ తోటి నడుస్తున్న సబ్మరీన్స్, న్యూక్లియర్ బాంబు ఫైర్ చేయగలిగినటువంటి సబ్మరీన్స్, ఈ రెండు ఉన్నటువంటి వాటిని SSBNs అంటాం. SSNs అంటేనేమో ఓన్లీ న్యూక్లియర్ ఇంజన్తో నడిచేటువంటిది, అది న్యూక్లియర్ బాంబ్ ఫైర్ చేయలేదు, దాన్ని SSNs అని పిలుస్తారు. SSBNs ఏవైతే ఉన్నాయో, ప్రపంచంలో ఉన్న SSBNs అన్నింటిలో కూడా న్యూక్లియర్ వారెట్స్ అనుసంధానం అయ్యే ఉంటాయి. ఇది స్టాండర్డ్ ప్రోటోకాల్. భారతదేశం భిన్నంగా చేయట్లేదు. 12 ఎందుకు చెప్తున్నారంటే మన దగ్గర ఉన్నటువంటి 3 షిప్లు ఏవైతే ఉన్నాయి, INS అరిహంత్, అరిగాత్, అరిదమన్, ఈ 3 షిప్పులో 3 సబ్మరీన్స్లో కూడా ఒక్కొక్క దాంట్లో 4 పెట్టుకోవచ్చు. కాబట్టి 3 × 4 12 సిద్ధంగా ఉన్నాయి. సిప్రి చెప్పింది కొత్త విషయం ఏం కాదు. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రోటోకాల్స్ మనం పెడుతున్నాం, కానీ పాకిస్తాన్ విపప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మన దగ్గర కూడా చూసాం చాలా ఛానల్స్ మన దేశంలో, భారతదేశం రేపు పాకిస్తాన్ ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉంది, మిజైల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ కరాచీ బోర్డర్ దగ్గరకు వచ్చేసినాయి, ఇలా మనకు వ్యూవర్షిప్ కోసం చాలా చెత్తగా మాట్లాడుతారు మన వాళ్ళు. అటువంటిది ఏమీ లేదు. అది ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం మనము. కానీ మన భూమి మీద మేజర్గా అటాక్ జరిగితే కనుక సబ్మరీన్ ఈజ్ అన్ అష్యూర్డ్ సెకండ్ స్ట్రైక్. అష్యూర్డ్ సెకండ్ స్ట్రైక్ మనం ప్రపంచవ్యాప్తంగా ఇదే ప్రోటోకాల్స్ ఉంటాయి. మనకు పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర హంగూర్ క్లాస్ సబ్మరీన్స్ ఉన్నాయి, అవి డీజిల్ సబ్మరీన్స్. వాళ్ళ దగ్గర కింద నుంచి సబ్మరీన్ నుంచి న్యూక్లియర్ బాంబ్ ఫైర్ చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. చైనాని అడుగుతున్నారు వాళ్ళు, అది వస్తే కనుక బహుశా వాళ్ళకి సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ రావచ్చు. ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర లేదు. అందుకని న్యూక్లియర్ యుద్ధాన్ని బెదిరించే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు పాకిస్తానీ మీడియాలో జరుగుతున్న చర్చ అంతా కూడా ఇగో ఇండస్ వాటర్ ట్రీటీని ఏదో విధంగా భారతదేశం మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేయాలి, వాళ్ళకి నీళ్లు రావాలి. వాళ్ళకి నీళ్లు వెళ్తున్నాయి, వాళ్ళ ఫెయిల్యూర్, వాళ్ళు డ్యాములు కట్టుకోలేదు, వాళ్ళు బ్యారేజీలు కట్టుకోలేదు కాబట్టి వాళ్ళు నష్టపోతున్నారు. కానీ మన ఇక్కడ నీళ్ళు వదిలితే అక్కడ వరదలు వస్తున్నాయి, అంతకు మించి ఏమీ లేదు. అక్కడ వాళ్ళ దగ్గర ప్రోటోకాల్స్ లేవు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అది భారతదేశం మీద నెట్టేటువంటి ప్రయత్నంలో ఈ న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్ కూడా జరుగుతుంది. న్యూక్లియర్ని వాళ్ళు అందరినీ ప్రపంచాన్ని బెదిరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. లాస్ట్ది మనకు SSBN సేమ్ INS అరిహంత్ క్లాస్లో 4వది ఫీల్డ్ ట్రయల్స్లో ఉంది ప్రస్తుతానికి. అది బహుశా ఈ సంవత్సరాంతానికో నవంబర్ డిసెంబర్కో లేదా జనవరి ఫిబ్రవరి లోపల, అంటే వచ్చే మార్చ్ లోపల అది కమిషన్ అవుతుంది. కమిషన్ అయితే INS అరిసూదన్లో మామూలుగా ఈ 3 INS అరిహంత్, అరిగాత్, అరిదమన్, ఈ మూడిట్లో కూడా 4 న్యూక్లియర్ మిజైల్స్ పెట్టుకునే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది. కానీ INS అరిసూదన్లో 8 పెట్టుకోవచ్చు. కాబట్టి రేపు అది ఫుల్ గా కమిషన్ అయిందంటే సడన్ గా 12 నుంచి 20కి వెళ్ళిపోతుంది. అప్పుడు వీళ్ళు అరవడం మొదలు పెడతారు. చూడు భారతదేశం ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది. ముందర తెలుసు మనకి 20 న్యూక్లియర్ అస్త్రాలు మన దగ్గర ఫైర్ చేయడానికి సిద్ధంగా ఉంటాయి, తప్పకుండా మనకు ముందు నుంచే తెలుసు మనకి. కాబట్టి ఇది మనం ఏదో సపరేట్ గా చేస్తున్నామో, యుద్ధ పిపాసులమో, న్యూక్లియర్ ఒక రాక్షసుడిగా ఎదగడమో, ఇవన్నీ కూడాను పాకిస్తాన్ యొక్క ప్రేరణతో జరుగుతున్నటువంటి, కానీ అంతకుమించి ఏమీ లేదు. అన్ఫార్చునేట్ ఈ పాకిస్తానీ ఛానల్స్ వెళ్తున్నటువంటి మన ఆఫీసర్లు కూడా వీళ్ళకి ప్రోటోకాల్స్ సరిగ్గా తెలియట్లేదు, ఏమో మాట్లాడుతున్నారు. ఇది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, మనం ఏది భిన్నంగా చేయట్లేదు. అందుకనే వెస్ట్ కానీ అమెరికా కానీ పెద్దగా పట్టించుకోవట్లేదు దీంట్లో. వాళ్ళకి తెలుసు వాళ్ళ సంబంధించి కూడా ఇలాగే ఉంటుంది, ఎక్కడైనా ఇదే ప్రోటోకాల్స్. కాబట్టి మనం భిన్నంగా చేయట్లేదు. ఎస్, అష్యూర్డ్ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ ఉంది. పాకిస్తాన్కి దేనికి భయపడాలంటే కనుక దీనికి కాదు భయపడవలసింది. మన దగ్గర 12 అస్త్రాలు ఫైర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయన్న విషయం గురించి భయపడకూడదు. వాళ్ళు భయపడవలసింది ఏంటంటే మన న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ డాక్ట్రిన్ ఏదైతే ఉందో దాంట్లో ఒక డౌట్
మనోహర్ పరికర్ గారు పెట్టారు. దానికి భయపడాలి. మనం ఫస్ట్ అటాక్ చేయము అని మన ప్రిన్సిపల్ ఉంది, వాజ్పేయి గారు చెప్పినటువంటి. ఇప్పుడు కూడా అదే ప్రిన్సిపల్లో ఉన్నాం మనం. ఆ ప్రిన్సిపల్ ఏంటి? మొదటి దాడి మేము చెయ్యం, కానీ మీరు మా మీద దాడి చేస్తే మిమ్మల్ని బతకనివ్వం. ఫుల్ ఆల్ అవుట్ అటాక్ ఉంటుంది, మొత్తం అన్ని ఊర్లను ఒకటేసారి లేపేస్తాం. అది మన డాక్టర్. ఫుల్ సెకండ్ అటాక్, అష్యూర్డ్ సెకండ్ అటాక్, ఇది మన ప్రిన్సిపల్, దాంట్లో మార్పు లేదు. కానీ మనోహర్ పరికర్ గారు ఆయన రక్షా మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, కానీ ఆ ప్రిన్సిపల్ మాకు ఉంది, అలాగే దానికి కట్టుబడి ఉన్నాము, కానీ పాకిస్తాన్ మా మీద న్యూక్లియర్ దాడి చేస్తోంది అని మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మేము ఊరుకోము అని చెప్పారు. దీనికి పాకిస్తాన్ భయపడాలి. రేపటి రోజు వాడు మిజైల్ ఫైర్ చేశాడంటే, షహీనో ఏదో ఫతానో ఏదో మిజైల్ ఫైర్ చేస్తాడు మన మీద, అది డ్యూయల్ పర్పస్, దాంట్లో న్యూక్లియర్ బాంబు పెట్టచ్చు, నాన్ న్యూక్లియర్ మెటీరియల్ కూడా పెట్టి పంపించవచ్చు. వాడు షహీన్ ఫైర్ చేశాడు కాబట్టి మేము న్యూక్లియర్ అటాక్ చేసామని మనం చేయొచ్చు. న్యూక్లియర్ అటాక్ చేస్తే పాకిస్తాన్ చూడు నో ఫస్ట్ యూజ్ అన్నాడు, అయినా వీడు ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్ చేశాడు, ఆ మీద కొట్టాడు అని చెప్పడానికి లేదు వాడు. ఎందుకు? నువ్వు నా మీద న్యూక్లియర్ అటాక్ చేసేటువంటి న్యూక్లియర్ కేపబుల్ మిజైల్ నా మీద ఫైర్ చేశావు, దాంట్లో న్యూక్లియర్ బాంబు ఉందో లేదో నాకేం తెలుసు, నన్ను నేను రక్షించుకోవడానికి నేను మీద ఫైర్ చేశాను. కాబట్టి దానికి పాకిస్తాన్ భయపడాలి. సో అఫీషియల్గా మనది నో ఫస్ట్ యూజ్ ఉంది, నో న్యూక్లియర్ ఫస్ట్ స్ట్రైక్ మనది పాలసీ ఉన్నది. కానీ మనోహర్ పరికర్ గారు చెప్పిన ఆ అంశం మీద వాళ్ళు ఈరోజు భయపడుతున్నారు. అందుకనే మోదీ గారు ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఆయన చెప్పింది న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ పని చెయ్యదు అని చెప్పడం వెనకాల ఇది కారణం. నో ఫస్ట్ యూజ్ ఉన్నా కానీ కూడా డౌట్ క్రియేట్ చేయగలిగాం. సో ఇది అర్థం చేసుకోవాలి. మన న్యూక్లియర్ స్ట్రాటజీ అంతా కూడా మనకు ప్రేక్షకులకి ఎంత చెప్పగలమో అంత చెప్పాం మనం. సరే, దీని యొక్క కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి, దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఫర్ ఇన్స్టెన్స్ మనం బ్రహ్మోస్ మిస్ఫైర్ అయ్యి పాకిస్తాన్లోకి వెళ్ళింది, అటువంటి న్యూక్లియర్ బాంబ్ వెళుతుందా, ఇటువంటి చర్చలకు తావు లేకుండా మనం ప్రోటోకాల్స్ పెట్టుకున్నాం మనం. అవి కొన్ని పారామీటర్స్ చెప్పవలసినవి కావు, అవి వదిలేద్దాం అక్కడికి. ఎంతవరకు మనం షేర్ చేయగలం అవన్నీ కూడా మన ప్రేక్షకులు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎస్ సార్. సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. యాక్చువల్లీ భారతదేశం ఇప్పుడు ఇండియన్ నేవీ 30 సంవత్సరాల మన ఏదైతే సబ్మెరైన్ ప్లాన్ ఉందో దాన్ని మళ్ళీ ఇప్పుడు రీరైట్ చేసింది, మళ్ళీ దాన్ని తిరగ రాస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది అనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం. దీంట్లో డీజిల్ అండ్ ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్స్ గా ఉన్నటువంటి సబ్మెరైన్స్ ని ఇప్పుడు న్యూక్లియర్ పవర్డ్, అదేవిధంగా ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ ఎక్విప్డ్ సబ్మెరైన్స్ గా మారుస్తున్నారు. ఏఏపీ అంటే ఏంటి అది కూడా కొంచెం తెలియజేయండి సార్. న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ గా మార్చాలని అనుకుంటున్నారు. భారత్ కి ఇవాళ కేవలం పాకిస్తాన్ నుంచే కాదు థ్రెట్, ఈవెన్ చైనా నుంచి రోజు రోజుకి థ్రెట్ పెరుగుతూనే ఉంది. మనకు తెలుసు ఆ విషయం. మలక్కా స్ట్రైట్ దగ్గర మన ఇండోనేషియా టూర్ లో మోదీ గారు ఏం చేశారు, ఇవన్నీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినవే. సో 2 ఫ్రంట్ వార్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటే గనక మనం సబ్మెరైన్స్ విషయంలో మనము ఇప్పుడు కొత్త పాలసీని తయారు చేసుకుంటున్న నేపథ్యంలో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీంట్లో ఉన్న వివరాలు ఏంటి చెప్తారు? మనకు మేజర్ సబ్మెరీన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడాను డీజిల్ బేస్డ్ సబ్మెరీన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం. ఎందుకంటే తక్కువ ఖర్చుతోటి మనం ఎక్కువ నంబర్ ప్రొడ్యూస్ చేయొచ్చు అని అప్పుడు ఆలోచన ఉండేది. న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్స్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడినటువంటి. మనం ఫస్ట్ రష్యా నుంచి అరువు తెచ్చుకున్నాం, లీజ్కి తెచ్చుకొని వాడుకున్నాం. ఇప్పుడు ఆ నంబర్స్ కూడా మనకు కావాల్సినన్ని 4 ఉన్నాయి మనకు ఆల్రెడీ. ఇప్పుడు బహుశా రాబోయే రోజులు ఇంకో 2, ఎస్పెషలీ ఐఎన్ఎస్ హరిసూదన్ సైజులో ఉన్నటువంటి బహుశా ఇంకో 2 వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది పబ్లిక్గా ప్రభుత్వం అనౌన్స్ చేయలేదు, కానీ చైనీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆల్రెడీ విశాఖపట్నంలో ఇంకొక దాని హల్ ఆల్రెడీ దాని షిప్ అంటే ఈ సబ్మెరీన్ సంబంధించినటువంటి ఫ్యాబ్రికేషన్ జరుగుతోంది అని వాళ్ళు చెప్పారు. సో బహుశా ఇంకో 2 వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ మనకు మెజారిటీ డీజిల్ పవర్డ్ సబ్మెరీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తగ్గించి ఈ 2 క్లాసులు పెట్టుకుందాం అనుకున్నాం. అంటే డీజిల్ పవర్ కంటే తక్కువ శక్తి ఉన్నటువంటి ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్, ఏఐపి అంటారు. ఏఐపి టెక్నాలజీ గతంలో మన దగ్గర ఉండేది కాదు, ఇప్పుడు భారతదేశం దాన్ని అక్వైర్ చేసుకుంది. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ తోటి మనం ఎక్కువ దూరం వెళ్ళలేదు, తక్కువ దూరము తక్కువ కాలం ఉండగలిగినటువంటి సబ్మెరీన్స్. అలాగే ఎస్ఎస్ఎన్స్ అండ్ ఎస్ఎస్బిఎన్స్ అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఎస్ఎస్ఎన్స్ రెండిట్లో కూడాను ఆ సబ్మెరీన్ నడిపించడానికి న్యూక్లియర్ ఇంధనం ఉంటుంది. ఆ ఇంజిన్స్ అన్ని న్యూక్లియర్ ఇంధనంతో నడుస్తాయి. కాకపోతే ఎస్ఎస్ఎన్స్ లో న్యూక్లియర్ బాంబులు ఉండవు, ఎస్ఎస్బిఎన్ లో బాలిస్టిక్ మిజైల్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో న్యూక్లియర్ బాంబులు ఉంటాయి. ఈ రెండింటి మీద మనం ఫోకస్ పెడుతున్నాం. అంటే హై ఎండ్ ఒకటి, లో ఎండ్ ఒకటి, మధ్యలో ఉన్న డీజిల్స్ దాన్ని క్రమేపీ దాన్ని తగ్గించే దిశగా మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకు? ఇందులో 2 ఉన్నాయి. ఒకటి షాలో వాటర్స్ అంటే మన సముద్రాల జలాల దగ్గరగా ఉండి
శత్రువు ఇక్కడ మనం కొట్టడానికి వస్తున్నప్పుడు మన సముద్ర తీరం నుంచి 100, 200, 300 కిలోమీటర్ దూరంలో వచ్చి మనం ఫైర్ చేయడానికి వస్తున్న ప్రాంతంలో అంబుష్ అటాక్స్ చేయొచ్చు వాళ్ళ మీద. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ తో నడిచేటువంటి సబ్మరీన్ లో అడ్వాంటేజ్ ఏంటంటే దాని అకాస్టిక్స్ తక్కువ ఉంటాయి. అకాస్టిక్స్ అంటే దాని శబ్దం, ధ్వని. మనం చూసాం, మనం ఐఎన్ఎస్ ఘాజీ సినిమాలో మనం చూసాం. అదే పని వాళ్ళందరూ సేలర్స్ కొడతారు, దాన్ని కొడితే కనుక ఆ శబ్దాన్ని విని వాళ్ళు ఫైర్ చేస్తారు. ఫైర్ చేయగానే వాళ్ళు పైకి కిందికి తిప్పి దాన్ని మనం చూసాం. అది అకాస్టిక్స్ ని శత్రువు పసిగట్టగలడు. మనకి డీజిల్ సబ్మరీన్ అకాస్టిక్స్ తెలిసిపోతాయి వాళ్ళకి. అలాగే మనకు ఈవెన్ న్యూక్లియర్ మెటీరియల్తో జరుగుతుంది కూడా, నడిపిస్తున్న ఎస్ఎస్ఎన్స్ కానీ ఎస్ఎస్బిఎన్స్ కానీ న్యూక్లియర్ మెటీరియల్ బర్న్ అవుతున్న కొద్దీ దాన్ని కూల్ చేయాలి. కాబట్టి ఈ కూలింగ్, ఈ ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళకి అకాస్టిక్స్ తెలుస్తాయి. వాళ్ళకి ఎంత దాన్ని తగ్గించే ప్రయత్నం చేసినా, స్టెల్త్ పెట్టినా కానీ కూడా శత్రువుకు తెలుస్తుంది. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ కి బయట గాలితో సంబంధం లేదు, అది పెడుతూ ఉంటుంది. కాబట్టి చాలా స్టెల్త్. ఈ టెక్నాలజీ ఎక్కువ దూరం వెళ్ళలేదు. కాబట్టి దీన్ని అంబుష్ సబ్మరీన్స్ కింద వాడుకోబోతున్నాం. అంటే మన జలాల దగ్గరగా వచ్చినటువంటి వాటిని టేక్ డౌన్ చేయడానికి శత్రువుకు తెలియకుండా ఉండేటువంటి ఏఐపి సబ్మరీన్స్ ఒకటి, హై అండ్ ఎస్ఎస్ఎన్స్ ఎస్ఎస్బిఎన్స్, ఈ రెండింటి మీద ఫోకస్ పెట్టుకుంటున్నాం. అందుకనే 30 ఏళ్లలో మనకు ఉన్నటువంటి ఆలోచన తీసేసి డిఫరెంట్గా ఆలోచన చేయడం మొదలు పెడుతున్నాం. చైనాని మనకు ఇక్కడి నుంచి మనకు మలక్కా స్ట్రైట్స్ నుంచి వాళ్ళు వస్తే కనుక మనకు సబంగ్ పోర్టు, తర్వాత మనకు నికోబార్ ఐలాండ్స్ నుంచి వాళ్ళు రావాలి. అక్కడి నుంచి వస్తే అక్కడ టేక్ డౌన్ చేయడానికి ఇవి రెడీగా ఉన్నాయి. ఏవి మనకు ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సబ్మరీన్స్ పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నాం. దూరం నుంచి ఎక్కడో ఇండియన్ ఓషన్ నుంచో లేదా ఎక్కడో మనకు సౌత్ చైనా సీలోనో ఎక్కడో దూరంగా అక్కడ ఉండి 3000, 4000, 5000 కిలోమీటర్ల దూరం దాకా ఫైర్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఈ ఎస్ఎస్బిఎన్స్ ఉన్నాయి. K5, K4 దాంట్లో పెట్టుకుంటున్నాం. కాబట్టి అవి శత్రువు దూరంగా ఉంటాయి, ఎక్కడో డీప్ సీ నుంచి కొట్టగలిగినటువంటి ప్రోటోకాల్స్ అవి పెట్టుకుంటున్నాం. కాబట్టి ఈ రెండు వీటి మీద ఫోకస్ పెడుతున్నాము. మధ్యలో ఉన్నటువంటి డీజిల్ సబ్మరీన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు. ఇది మౌలికంగా ఒక ఏమంటారంటే ఒక టెక్నాలజికల్ ఒక డెసిషన్ భారత ప్రభుత్వము, నేవీ తీసుకున్నారు. దీంట్లో ఖర్చు ఎక్కడ పెట్టుకోవాలి, దేనికి దీన్ని అస్త్రాలుగా వాడుకోవాలి అన్నది ప్రోటోకాల్స్ లో ఈ మేజర్ చేంజ్ అన్నది ఈరోజు మనం చూస్తున్నాం. సూపర్ సార్, వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. చాలా అద్భుతంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నంతసేపు అట్లా వింటూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది. సో ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. సో ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశము. భారత నావికా దళము ఇవాళ మరొక కొత్త ఫీట్. ఇదేంటంటే మామూలుగా మన నావీ షిప్స్ ఏదైతే ఉంటాయో వాటికి మిజైల్స్ ని వాళ్ళు పెట్టుకోవాలనంటే కనుక మిడ్ ఎయిర్ ఆల్మోస్ట్ డ్రోన్ల ద్వారా మిజైల్స్ ని అక్కడికి సరఫరా చేసుకునే విధంగా, ఆ వార్షిప్స్ మళ్ళీ పోర్టుకు రాకుండా డైరెక్ట్ గా డ్రోన్స్ ద్వారానే మిజైల్స్ రీఫ్యూల్ చేసుకునే విధంగా ఒక ఏర్పాటు కోసం అని చెప్పేసి ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? మామూలుగా మనం ఫైటర్ జెట్స్ లో వీటిల్లో మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ క్యాపబిలిటీస్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. సో అలాంటిదైనా ఇది కూడా ఒక నావీకి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? రమారమి అటువంటిదే. ఇది మనకు షిప్ లో అస్త్రాలు లిమిటెడ్ గా ఉంటాయి. దాన్ని ఎంత పెట్టుకోగలం మనం? ఏవో కొన్ని 100 మిజైల్స్ పెట్టుకోవచ్చు, 200 పెట్టుకోవచ్చు. కెపాసిటీ అయిపోతే పరిస్థితి ఏమవుతుంది? మళ్ళీ తీరానికి రావాలి, తీరానికి వచ్చి మళ్ళీ లోడ్ చేసుకొని వెళ్ళాలి. ఫస్ట్ ఏం చేశారంటే దీనికి సప్లై చేయడానికి సప్లై షిప్లు పెట్టారు. సప్లై షిప్లు వచ్చి వాడికి సప్లై చేస్తుండేవి. దాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయాలి, అక్కడి నుంచి ఇక్కడికి రోప్లు వేసుకోవాలి, లేదా బోట్లలో పెట్టి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ సమస్యలన్నీ ఉండేవి. ఎస్పెషల్లీ మనకు సముద్ర జలాలు, మనకు చాలా అలలు చాలా విపరీతంగా ఉంటాయి. సముద్రంలో బోట్ల షిప్పులు పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. ఎప్పుడు కూడా టర్బులెంట్ వాటర్స్ ఉంటాయి చాలా మటుకు కూడా. అలాగే మనకు గాలులు వీస్తుంటాయి, తుఫాన్లు వస్తుంటాయి. వాటిలో ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం మనం? ఈ ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే డ్రోన్స్, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్రోటోకాల్స్ వస్తున్నాయి. 900 కిలోలు పైచీలకు బరువు మోయగలిగినటువంటి డ్రోన్స్ మనం తయారు చేసుకుంటున్నాం, డిఆర్డిఓ తయారు చేస్తాం. ఇవేం చేస్తాయంటే ఫస్ట్ ఏ సప్లై షిప్స్ ఏవైతే ఉన్నాయో సప్లై షిప్ నుంచి ఆ మెటీరియల్ తీయాలంటే కనుక ఈ డ్రోను దాని మీద పర్ఫెక్ట్గా నిలబడాలి. దాన్ని పికప్ చేసుకునే కెపాసిటీ దానికి ఉండాలి. అంటే అలల్లో కొట్టుకుంటూ ఈ గాలులకు కదులుతున్నటువంటి దానివల్ల అది దెబ్బ తినకుండా దాంతో పాటు అది వెళుతూ దాన్ని జియో గైరెటిక్ సింక్రనైజేషన్ అది చేసి పర్ఫెక్ట్గా దాన్ని పికప్ చేసుకోగలిగారు. పికప్ చేసుకోకుండా ఏదైనా పొరపాటున అటు ఇటు తగిలి ఇరిగిపోయిందంటే కనుక మొత్తం నష్టపోతాం అన్నీ కూడా. దాని కంటైనర్ అంతా నష్టపోతాం. కాబట్టి అలా కాకుండా పర్ఫెక్ట్గా
ఎటువంటి కండిషన్స్లో కూడా దాన్ని పికప్ చేయగలిగినటువంటి ప్రోటోకాల్స్ ఉండాలి. సేమ్ అక్కడ వార్షిప్ల మీద డెలివరీ చేయడానికి కూడా అలాగే ఉండాలి. దీని కెపాసిటీ ఏంటంటే కనుక దాంట్లో వర్టికల్ లాంచెస్ అని ఉంటాయి. మనకి వర్టికల్ లాంచెస్ అంటే తెలుసు కదా, మనం షిప్లో మనం చూసాం, ఈ వీడియోస్ చాలా మంది మన ప్రేక్షకులు చూసే ఉంటారు. పైకి పెడుతుంది, స్ట్రైట్గా షిప్ నుంచి పైకి పెడుతుంది వర్టికల్ లాంచెస్. ఈ వర్టికల్ లాంచెస్ ఏవైతే ఉంటాయో ఆ వర్టికల్ లాంచెస్ డైరెక్ట్గా ఇది పెట్టేయగలరు. అంటే మనుషుల ప్రమేయం లేకుండా చాలా బరువుతో కూడినటువంటివి. అక్కడ క్రేన్లు కావాలి, సైనికులు అందరూ వెళ్ళి దాన్ని, నేవల్ ఆఫీసర్స్ దాన్ని పెట్టాలి, చాలా కష్టంతో కూడినటువంటిది. కానీ ఇది డ్రోనే చేస్తుంది, డ్రోనే పర్ఫెక్ట్గా వెళ్ళి పెడుతుంది. అక్కడ కూడా మళ్ళీ వార్షిప్ కూడా కదులుతూ ఉంటుంది, గాలులు ఉంటాయి, దాన్ని తట్టుకొని అదే స్పీడ్లో ఇది కూడా కదులుతూ వెళ్ళి దాన్ని మెల్లిగా పెట్టగలగాలి. సో ఈ రెండు దగ్గర కూడాను ఈ యొక్క ప్రోటోకాల్స్ పర్ఫెక్ట్గా చేసి పెట్టగలిగినటువంటి డ్రోన్స్ అని అంటున్నాం మనం. అది అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అవన్నీ కూడాను ఇవి మనం తయారు చేస్తున్నాం. అంటే యుద్ధంలో మనం బ్లూ వాటర్ నేవీగా మనం పనిచేయాలంటే కనుక, అగైన్ బ్లూ వాటర్, బ్రౌన్ వాటర్కి మన ప్రేక్షకులు తెలిసిందే. అది బ్రౌన్ వాటర్ అంటే మన సరిహద్దుల దగ్గరే ఉండి మన దేశాన్ని సరిహద్దులు మాత్రమే రక్షించేటువంటి శక్తి ఉన్నటువంటి నేవీ. బ్లూ వాటర్ నేవీ అంటే కనుక దూరం దాకా వెళ్ళి అక్కడ ఆపరేషన్స్ చేయగలిగిన శక్తి ఉన్నటువంటి. మనం ఈరోజు బ్లూ వాటర్ నేవీగా ఎదిగేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఇంటర్ కాంటినెంటల్ కెపాసిటీ మనకు రాలేదు, కానీ హిందూ మహాసాగరానికి సంబంధించి ఇండియన్ ఓషన్ థియేటర్లో మాత్రం మనకు ఆ కెపాసిటీ ఉంది. కరెక్ట్, ఇది రియామింగ్ డ్రోన్ సిస్టమ్. ఇది తీసుకొచ్చి పర్ఫెక్ట్గా ఆ వర్టికల్ లాంచ్లో ఫిట్ చేయగలదు. పెడితే కనుక అసలు మళ్ళీ ఇంకా దానికి అవసరం లేకుండా, మళ్ళీ ఎటువంటి సమస్య లేకుండా, మళ్ళీ ఎవరో వచ్చి దాన్ని పెట్టాల్సిన అవసరం లేకుండా పర్ఫెక్ట్గా అది డెలివరీ చేయగలదు. సో ఇటువంటివన్నీ కూడాను డిఆర్డిఓ తయారు చేస్తుంది. అఫ్ కోర్స్ ఇది ఒక ఏమంటారంటే ఒక సింబాలిక్ రిప్రజెంటేటివ్ వీడియో మాత్రమే, ఇది ఫోటో మాత్రమే. ఇది యాక్చువల్గా అది హెలికాప్టర్ కూడా కదలొచ్చు, కానీ ఈ డ్రోన్ అన్నది హెలికాప్టర్ కాకుండా ఒక పర్టికులర్ ప్రోటోకాల్తో వస్తుంది. అది ఎంత నావిగేషన్ కెపాసిటీ ఉంటుందంటే ఎక్కడ డెలివరీ చేయాలో లేదా ఎక్కడి నుంచి పికప్ చేయాలో దాని మూమెంట్స్తో సింక్రొనైజ్ అవుతుంది. సింక్రొనైజ్ అయ్యి పర్ఫెక్ట్గా వెళ్ళి పెడుతుంది. కాబట్టి అటువంటిది మనం తయారు చేసుకుంటున్నాము. నేవీకి ఫోకస్ ఇస్తున్నాం. అంటే బ్లూ వాటర్ నేవీని చేసుకోవడానికి కావాల్సిన శక్తిని మనం ఈరోజు నేవీకి ఇస్తున్నాం. మ్యూట్లో ఉన్నావు సాయి, యూర్ ఆన్ మ్యూట్. సారీ మీరు ఇందాక బ్లూ వాటర్ నేవీ అన్నారు కాబట్టి, బ్లూ వాటర్ అంబిషన్స్ కి అనుగుణంగానే ఈ నెల రోజులలోనే జరిగినటువంటి ఒక 4 స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి 4 వార్షిప్స్, ఇండియన్ నేవీ ప్లాట్ఫామ్స్ ని మనం డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. అవి ఐఎన్ఎస్ మహేంద్రగిరి, ఐఎన్ఎస్ ధూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్. ఐఎన్ఎస్ మహేంద్రగిరి అండ్ ఐఎన్ఎస్ ధూనాగిరి ఏమో నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్స్ అని చెప్తున్నారు. ఐఎన్ఎస్ సంశోధక్ ఇది సర్వే వెజల్, అండ్ ఐఎన్ఎస్ యాంగ్రే ఇది యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. సో మనం ఇవి ఒక్కోసారి కమిషన్ అయిన సందర్భంలో నరేంద్ర మోదీ గారు కోల్కతాలో కమిషన్ చేశారు, వాటి గురించి మనం డిస్కస్ చేశాం. బట్ ఇవాళ ఒక నెల రోజుల్లోనే 4 లాంచ్ మనము డిప్లాయ్ చేసుకోవడం, కమిషన్ చేయడం చేశాము. అండ్ మరొకటి కూడా జూలై 22 రోజున మరొక యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ వెజల్ మల్వాన్ రాబోతోంది. సో మీరన్న ఇందాక బ్లూ వాటర్ అంబిషన్స్ కి అనుగుణంగా మన భారత నావికా దళము రోజు రోజుకి తన సమర్థతని పెంచుకుంటోంది. అమ్ముల పదిరి తొల అణ్వాయుధాలని లేదా ఇంకా చెప్పారు వాళ్ళ అస్త్రశస్త్రాలని పెంచుకుంటున్నారు అని చెప్పొచ్చా? ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా? నెల రోజుల్లో 4 నిజంగా చాలా గ్రేట్ కదా సార్. మనకు సంవత్సరానికి ఒక షిప్ వస్తే చాలా గొప్పగా ఉండేది గతంలో కూడా. తెచ్చుకునేవాళ్ళం మన దేశంలో తయారయ్యేవి. మన దేశంలో స్పీడ్ బోట్లు అవి కూడా మొత్తం దాని ఇంజన్లు, దాని మొత్తం ప్రోటోకాల్స్ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ అసెంబ్లీ చేసేవాళ్ళం. అంతే ఉండేది మనకి. గార్డెన్ రీచ్ ఏదైతే మనకు ఎస్టాబ్లిష్మెంట్ ఉందో అక్కడ కోల్కతాలో, అది కానీ బాంబేలో ఉన్న మెజగన్ డాక్స్ కానీ, ఈ రెండే మన దగ్గర ప్రొడక్షన్ చేసేవారు. ఈ రెండు కూడా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి షిప్ యార్డ్స్ ఇవి. అక్కడి నుంచి రష్యా నుంచి తెచ్చుకొని మనం అసెంబ్లీ చేసేవాళ్ళం. అంత మించి ఏం చేసేవాళ్ళం కాదు. సంవత్సరానికి ఒక షిప్ వస్తే చాలా గొప్ప. అటువంటిది నెల రోజుల లోపల 4 వచ్చినాయి, 5వ వస్తోంది. ఇప్పుడు 2-3 రోజుల్లో బహుశా జూలై 22 నుంచి డేట్ ఇచ్చారు. 5 షిప్లు వచ్చినాయి. సంవత్సరం అంటే గత సంవత్సరం 2025 నుంచి 26 వరకు రమారమి 35 ఇటువంటి షిప్స్ మనం లాంచ్ చేసాం. సబ్మరీన్స్ కావచ్చు, లేదా ఫ్రిగేట్స్ కావచ్చు, మనకు డెస్ట్రాయర్స్ కావచ్చు, లేదా మనకు ఈ ఫాస్ట్ పెట్రోల్ బోట్స్ కావచ్చు, సర్వే షిప్స్ కావచ్చు, యాంటీ సబ్మరీన్ వార్ఫేర్ బోట్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడాను రమారమి 35 లాంచ్ చేశాం.
అఫ్ కోర్స్ చైనాకున్న కెపాసిటీ మన దగ్గర లేదు ఇప్పటికి కూడా. చైనా అఫీషియల్గా అమెరికా కంటే కూడా ఎక్కువ నేవీ ఫ్లీట్ ఈరోజు చైనా దగ్గర ఉంది. అమెరికన్ ఫ్లీట్ కంటే కూడా ఎక్కువ వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. వాళ్ళు నెలకి కనీసం అంటే ఒక 10 షిప్పులు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మనము రమారమి నెలకు 3 ప్రొడ్యూస్ చేస్తున్నాం. సంవత్సరంలో 35 వచ్చాయంటే రమారమి 3. ఇది ఈరోజు మనకు ఉన్నటువంటి మన కెపాసిటీ బిల్డ్ చేసుకున్నాం. అంటే అమెరికాలో 1.6 షిప్పులు మాత్రమే తయారు చేయగలరు. సో అమెరికా కంటే కూడా డబుల్ ద స్పీడ్లో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. అఫ్ కోర్స్ మనకంటే వాళ్ళకి లీడ్ చాలా ఉంది. మనం ఇప్పటి నుంచి 15-20 సంవత్సరాలు ప్రొడ్యూస్ చేస్తే కానీ మన అమెరికా స్థాయికి మనం ఎదగలేము. సమయం పడుతుంది. కానీ ఈ మార్పు ఎప్పటి నుంచి వచ్చింది? ఏకే ఆంటనీ గారు సంతకం పెట్టకుండా అతను భయపడేటువంటి రోజులు యూపీఏ హయాం నుంచి 10-12 సంవత్సరాలలో ఈ స్థాయికి వచ్చాము. అంటే అప్పుడు మొదటి 5 సంవత్సరాలు తీసుకున్న నిర్ణయం, అప్పుడు ఇచ్చినటువంటి బడ్జెట్ అలొకేషన్ ఈరోజు కూడా చూస్తున్నాం. అప్పుడు ఊరుకోలేదు కదా, దాని తర్వాత ఎన్నో ప్రాజెక్ట్స్కి అప్రూవల్ కూడా ఇచ్చారు కదా. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ మన కెపాసిటీ బిల్డింగ్ అనేది విపరీతంగా చూడబోతుంది. ఒక డెస్ట్రాయర్స్, కార్వెట్స్, ఫ్రిగేట్స్ ఇవే మాత్రమే కాదు, దాని సపోర్ట్ స్ట్రక్చర్స్ కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ASWSWC అంటారు, అంటే యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. పేరులో మనకు అర్థమవుతుంది, అది సబ్మరైన్స్ అని హంట్ చేస్తుంది. షాలో వాటర్ క్రాఫ్ట్ అంటే మన దేశ సరిహద్దులకి దగ్గరగా వెళుతుంటుంది. ఎక్కడో సముద్రంలో వెళ్ళి వెతకదు, ఎందుకంటే సముద్రంలో ఎక్కడో మధ్యలో పెడితే డీప్ సముద్రంలో ఉంటే పట్టుకోవడం కష్టం. ఇవి చాలా ర్యాపిడ్గా కదలాలి, ఎందుకంటే మామూలుగా కార్వెట్స్ కానీ, డెస్ట్రాయర్స్ కానీ, ఫ్రిగేట్స్ కానీ వాటి యొక్క స్పీడ్, అది చాలా పెద్ద షిప్స్ కాబట్టి దాని స్పీడ్ తక్కువ ఉంటుంది. కానీ ఈ షాలో వాటర్ క్రాఫ్ట్ చాలా ఫాస్ట్గా పెడతాయి. మనకు కోస్ట్ లైన్ చాలా పెద్ద కోస్ట్ లైన్ ఉంది. కీలకంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు దీవులు చాలా ఉన్నాయి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి, లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు సీ కోస్ట్, ఇంకా మనకు ల్యాండ్ కోస్ట్ కంటే రమారమి అంత అక్కడ ఏరియా ఉంది మనకి. ఆ ఏరియా పెట్రోల్ చేయాలి. కాబట్టి ప్రతి దీవులో మనకేం ఎస్టాబ్లిష్మెంట్ లేదు. ఏదో కవరాటీలో ఏదో మనం పెట్టుకున్నాం అనుకుందాం, అక్కడి నుంచి ఇంకేదో మనకు ఐలాండ్లో వీళ్ళు వచ్చి పాకిస్తానో చైనానో వచ్చింది అనుకుందాం. ర్యాపిడ్గా వెళ్ళి మనం అక్కడ వాళ్ళని కౌంటర్ చేయగలిగిన కెపాసిటీ కావాలి. కాబట్టి అది పెట్టుకుంటున్నాం. అదే ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ సంశోధక్ వచ్చి సర్వే మెషిన్. ఐఎన్ఎస్ అంగ్రే వచ్చేసి అర్నాలా క్లాస్. కానీ ఇప్పుడు కొత్తగా రాబోతున్నటువంటి నెక్స్ట్ వీక్ లాంచ్ చేయబోతుంది మల్వన్ వచ్చేసి ఇది మాహే క్లాస్ షిప్. కాబట్టి ఇంత ప్రొడక్షన్ కెపాసిటీ మనం పెంచుకుంటున్నాం. ఇది ఇంకా సరిపోదు అని అంటున్నాం మనం. అంటే ఈ ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకోకుండా మనం ఏ పరిస్థితిలో ఉండేవాళ్ళం? ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఇంత త్వరితగతిన ప్రొడక్షన్ అవుతుంటేనే మనకు సరిపోవట్లేదంటే గతంలో మన పరిస్థితి ఏంటి అసలు? అంటే నిజంగా మనం ఈ దేశం కనీసం తట్టుకోగలిగే కెపాసిటీ వస్తుందంటే నిజంగా మోదీ ప్రభుత్వాన్ని మనం అభినందించాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, ఎందుకు మనం ఉన్నాము అని అంటే కనుక అప్పుడున్న పొలిటికల్ లీడర్షిప్ కి ఏముంది, అమెరికా ఏది చెప్తే అది వింటాము, చైనా ఏది చెప్తే అది చేస్తాము, రష్యా ఏది మాట్లాడినా ఊరుకుంటాము, పాకిస్తాన్తో అట్లాగే స్నేహస్తాం. ఎప్పుడైనా ఏమన్నా అంటే వాళ్ళు ఎవరైనా దాడులు చేస్తే మహా అయితే క్రికెట్ మ్యాచ్లు రద్దు చేస్తాము. సో మనకేం కష్టం ఉంది, ఏం నష్టం ఉంది? ఇలా ఉండడం వల్ల మీరు బాగుంటారు, నేను బాగుంటాను, అంతే. అలాగే నడుస్తుంది. సో ఈ దేశం ఇలాగే ఉండాలి. క్రికెట్ మ్యాచ్ రద్దు చేయడం కాదు, వాళ్ళ ప్రధానమంత్రిని పిలిచి మన ప్రధాని ఇద్దరు కలిసి మన దేశంలో క్రికెట్ మ్యాచ్ చూస్తారు. ఎనీవే, ఇన్ఫాక్ట్ సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు మన నేవీ ఆఫీసర్స్ ఎందుకు పెడుతున్నారో తెలియదు. వీళ్ళు అక్కడ పెడితే కనుక దాన్ని సర్టిఫై చేయాలి. వీళ్ళు అడిగినటువంటి పారామీటర్స్ అన్ని ఉన్నాయా లేదా సర్టిఫై చేయాలి. నాసిరకమైన మనకి ఇచ్చేవాళ్ళు వాళ్ళు. మన వాళ్ళు సర్టిఫై చేయడానికి వీళ్ళని కొనేసుకునేవాళ్ళు. వీళ్ళకి వోడ్కా ఇవ్వడము, అక్కడ రష్యన్ అమ్మాయిలను సప్లై చేయడము, వీళ్ళు వెళ్ళి పెట్టి వచ్చేసేవాళ్ళు వీళ్ళు. కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చాక గత 5 ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒక్క షిప్ కూడా మనం ఇంపోర్ట్ చేయము అని చెప్తున్నాం. ఇంక్లూడింగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అన్ని మన దేశంలో తయారవుతాయి. లాస్ట్ షిప్ మనకు రష్యా నుంచి వచ్చినటువంటి లాస్ట్ షిప్ ఐఎన్ఎస్ తమాల్, అది లాస్ట్ షిప్. తర్వాత మనకి ఎక్కడ ఇంపోర్ట్ ఆర్డర్స్ ఇవ్వట్లేదు, అన్ని కూడా మన దేశంలో తయారు చేసుకుంటాం. ఆత్మ నిర్భరత పెంచుకుంటాం. సరే, ఆ షిప్పులు 100% మన దేశంలో తయారవుతున్నాయంటే దాంట్లో కొన్ని మనకు 20-30% ఇంపోర్ట్ చేసుకునే కాంపనెంట్స్ ఉంటాయి. అలాగే ఈరోజు అమెరికా కూడా వాళ్ళ F-35 కూడా రేర్ ఎర్త్ మెటల్స్ మీద చైనా మీద డిపెండ్ అవ్వాలి. కాబట్టి ఏ దేశం కూడా 100% నట్టు, స్క్రూ, బోల్ట్ కూడా వాళ్ళ దేశంలో తయారు చేస్తాయన్న పరిస్థితి లేదు. మనకు కొంత డిపెండెన్స్ ఉంది. కానీ 75-80% మన దేశంలో తయారు చేసుకోగలుగుతుంది.
ఇది మనకు ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్. సో ఈ టెక్నాలజీ ఎప్పుడైతే ఉందో మనకు ఒకరు డినై చేస్తే ఇంకో సోర్స్ తెచ్చుకుంటాం, రెండో సోర్స్ తెచ్చుకుంటాం. అది కూడా కుదరలేదంటే మనం దాన్ని కూడా మన దేశంలో తయారవుతాయి మెల్లిగా. ఈరోజు 75% వచ్చామంటే ఒకప్పుడు ఇది 50% ఉండేది. మిగతా 25% ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ మన దేశంలో అవుతున్నాయి కాబట్టి ఈరోజు మనం ఇది చేయగలుగుతున్నాం. ఇన్ఫాక్ట్ మన క్షాత్రం చూసిన వాళ్ళకి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఎన్ని మన ప్రైవేట్ రంగ సంస్థలు, పబ్లిక్ రంగ సంస్థలు కావచ్చు, మన ఇండస్ట్రీ ఎలా ఇంపోర్ట్ని మానేసి మన దేశంలోనే ఇటువంటి కీలకమైన కాంపనెంట్స్ తయారు చేయగలుగుతున్నారో ఇవన్నీ మన ప్రేక్షకులు మనం చెప్తూనే ఉన్నాం. కాబట్టి ఈ కెపాసిటీ బిల్డింగ్ ఈరోజు 75-80% మనం మన దేశంలో తయారు చేయగలుగుతున్నాం. రాబోయే రోజుల్లో 90% అవుతుంది, 95% అవుతుంది. కాబట్టి ఆ కెపాసిటీ మనకి ఈరోజు వస్తుంది. ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ తయారవుతుంది, ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ తయారవుతుంది. అది మనకు చాలా కీలకం. ఈరోజు నేవీ గతంలో పోలి చూస్తే కనీసం అంటే అప్పుడు ఫస్ట్ గేర్లోనో హాఫ్ గేర్లోనో వెళ్తూ ఉండేది, ఇప్పుడు కనీసం అంటే థర్డ్, ఫోర్త్ గేర్లో వెళ్తున్నాం. ఇంకా 6th గేర్లోకి వెళ్ళాలి, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. బట్ దాని కెపాసిటీ బిల్డింగ్ అవ్వాలి. దాని గురించి మనం ఇంకా ఫోకస్ పెడుతున్నాం. కానీ బ్యూరోక్రసీ మనకు తెలుసు ఎలా ఉంటుందో. మనకు ఉన్నటువంటి బడ్జెటరీ అలొకేషన్స్ ప్రతిసారి బడ్జెట్ వచ్చినప్పుడు ఇదే చర్చిస్తాం మనం. డిఫెన్స్ అలొకేషన్ తక్కువ ఉందని ఎందుకు అంటున్నాం మనం? ఈరోజు డొనాల్డ్ ట్రంప్ నేటో మీద ఒత్తిడి ఏ అంశం మీద తీసుకొస్తున్నాడు? 5% మీ జీడిపి మీరు డిఫెన్స్ మీద ఖర్చు పెట్టండి అని చెప్తున్నాడు. నేటోలో ఉంది అది. 5% ఖర్చు పెట్టాలి వాళ్ళు. ఎక్కడ ఖర్చు పెట్టగలుగుతున్నారు వాళ్ళు? మనం 2% ఖర్చు పెట్టట్లేదు. 1.5, 1.6% ఖర్చు పెట్టాం ఇంతకాలం కూడా. మొదటిసారి మన గల్వాన్ ఘటన జరిగిన తర్వాత 2.2, 2.3% ఈరోజు ఈసారి ఖర్చు పెడుతున్నాం. సరిపోదు. మనకు 3%, 3.5% మినిమం కన్సిస్టెంట్ గా వచ్చే 10-15 సంవత్సరాలు డిఫెన్స్ ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టకపోతే మన ఎకానమీ పెరగదు. ఇది ఖర్చు వేస్ట్. మనం ఉచితంగా ఇల్లు ఇచ్చుకుందాము, పేదరికం. ఫస్ట్ మన వాళ్ళు విరుచుపడేది ఏంటంటే అసలు తినడానికి తిండి లేదు, ఉద్యోగాలు లేవు, దాని మీద ఫోకస్ చేయకుండా మీరు అస్త్రాలు తెచ్చుకుంటున్నారు యుద్ధాలు చేయడానిక. ఇది ఫస్ట్ మన వాళ్ళు అంటారు. శక్తి లేని మన ఎకానమీ పెరగదు. చాలా క్లియర్. ఈ రోజు మనకు చమురు కష్టపడి వస్తోంది, మనం దాన్ని ఏం చేయలేకపోతున్నామంటే మనకు ఆ శక్తి లేదు. ఈరోజు అమెరికాతో యుద్ధం చేయగలమా? మనం వెళ్ళి చేయలేం కదా. మన సైనికుల్ని చంపింది అమెరికా. ప్రొటెస్ట్ చేసాము, వాళ్ళని పిలిచాము, డిమార్షియల్ ఇష్యూ చేసాం. పోయి అమెరికన్ షిప్ల మీద బాంబులు వేయగలమా మనం? ఏం చేస్తాం మనం? కాబట్టి మనకు శక్తి ఉన్నప్పుడు వాడు చేయగలడా? ఈరోజు చైనా షిప్ల మీద వాడు అటాక్ చేసే దమ్ముందా వాడికి అమెరికాకి? ఎందుకంటే వాడు శక్తి పెంచుకున్నారు. మనం ఆ ప్రయత్నంలో ఉన్నాం, ఆ దిశగా పెడుతున్నాం, ఆ దారిలో ఉన్నాము. రాబోయే కొన్ని సంవత్సరాల తర్వాత మన తట్టు అటాక్ చేయడానికి అమెరికా కూడా భయపడుతుంది. ఈ రోజు మన కెపాసిటీ ఇంకా అంత లేదు. కానీ గతంలో పోటీ చూసుకుంటే మనం చాలా ఎదిగాం మనం. కాబట్టి అది మనం అబ్జర్వ్ చేయాలి. కాబట్టి ఆ దృష్ట్యా మనం చూడాలి. ఇదంతా ఓవరాల్ అంతా కూడాను ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఇంకా మనం డెస్టినీ గమ్యాన్ని చేరుకోలేదు. చేరుకునే దిశగా ప్రయాణం మాత్రం త్వరితగతిన సాగుతుంది. సూపర్ సార్, సూపర్. సో ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాము. స్వయాత్ సిస్టమ్స్, ఇది గుజరాత్ కి చెందినటువంటి ఒక సంస్థ. వీళ్ళు స్టార్టప్ కంపెనీ ఇది. ఈ స్వయాత్ సిస్టమ్స్ వాళ్ళు SGV 500 అనే ఒక అటానమస్ కాంబాట్ UGVని తయారు చేశారు. దాని గురించిన వివరాలు చెప్తారా సార్? ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను ఆ వీడియోని కూడా, ఆ ఇమేజ్ కూడా షేర్ చేస్తాను. ప్లీజ్ మీరు చెప్పండి. అంటే ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ల దూరం దాకా మనిషి లేకుండా భూమి మీద వెళ్ళేటువంటి ఒక రోబోట్ అనుకుందాం. ఆ రోబోట్ చాలా చేయొచ్చు. అది కెమెరా పెట్టి అక్కడ ఏం జరుగుతుందో 360 degrees దాన్ని మానిటర్ చేస్తున్నటువంటి వ్యక్తులకి ఆ డీటెయిల్స్ ఇవ్వచ్చు. లేదు అక్కడ శత్రువుని అటాక్ చేయొచ్చు. అక్కడ మనకు గన్స్ లాంటివి తీసుకెళ్ళి అక్కడ ఫైర్ చేయొచ్చు. లేదా గ్రెనేడ్ లాంచర్స్ తీసుకెళ్ళి ఫైర్ చేయొచ్చు. దాన్ని మల్టిపుల్ యూసెస్కి దాన్ని వాడుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొండ ప్రాంతంలోనూ లేదా అర్బన్ వార్ఫేర్ పట్టణాల్లో వెళుతున్నప్పుడు మనకు ఇండ్లు అన్ని అడ్డం వస్తాయి. సో లైన్ ఆఫ్ సైట్ ఉండదు. లైన్ ఆఫ్ సైట్ లేనప్పుడు వీళ్ళు కంట్రోలర్స్ ఎవరైతే ఇక్కడ కూర్చొని ఉన్నారో వాళ్ళు దాన్ని ఎలా మానిటర్ చేస్తారు? మానిటర్ చేయడం కష్టం. అందుకని పైన ఈ ఫోటోలో మనం చూసినట్టు పైన డ్రోన్ ఉంటుంది. ఇది కింద ఉన్నది భూమి మీద వెళ్ళేటువంటి SGV 500. UGV అంటే కనుక అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్. అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ కాదు, అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్. ఇది పైన తిరుగుతున్నటువంటి ఒక డ్రోన్, ఆకాశంలో తిరుగుతున్నటువంటి డ్రోన్ దాంతో కమ్యూనికేట్ చేస్తుంటుంది. కాబట్టి ఎటువంటి కండిషన్ టెరైన్లో, కొండల్లో, లోయల్లోకి వెళ్ళినా, చెట్ల కిందకి వెళ్ళినా, లేదా మనకు పట్టణాల్లో మనకు మన బిల్డింగ్స్ మధ్యలో వెళ్ళినా ఈ యొక్క పైన ఉన్నటువంటి డ్రోన్ సిగ్నల్ ఇస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ డ్రోన్ నుంచి దాన్ని మానిటర్ చేసి దాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఆ సిగ్నల్ పెడుతుంది. కాబట్టి దీని కాంబాట్ కేపబిలిటీని ఎన్నో రెట్లు దీన్ని పెంచగలుగుతున్నాం. ఇది సూక్ష్మంలో మోక్షం. సరే, దీన్ని మళ్ళీ రేపు AWACSకి అనుసంధానం చేయడం,
శాటిలైట్కి అనుసంధానం చేయడము, సూడో శాటిలైట్స్కి అనుసంధానం చేయడము, ఇవన్నీ ఇంకా నెక్స్ట్ చేయొచ్చు వాళ్ళు. కానీ బేసిక్గా ఈ ప్రిన్సిపల్ అన్నది ఎంత కీలకం మనం చూడొచ్చు. మన సైనికులు చనిపోకుండా ఈ కంటెస్టెడ్ జోన్స్ ఏవైతే ఉంటాయో, ఎక్కడైతే మనం వెళితే ప్రమాదం ఉంది అనుకుంటామో అటువంటి ప్రాంతాల్లోకి దీన్ని పంపించి మనం యాక్షన్ ఏం చేయదలుచుకున్నా అది చేయొచ్చు. మైన్స్ ఉండొచ్చు, ఒకవేళ పేలిపోతే ఇది పేలిపోతుంది కానీ మనుషులు చనిపోరు కదా. అలాగే అక్కడ కెమికల్, బయోలాజికల్, న్యూక్లియర్ కంటామినేషన్ ఉన్న దగ్గర మనం వెళ్ళలేకపోవచ్చు, ఇది పెడుతుంది అది. కాబట్టి అది మనకు అడ్వాంటేజ్. 3 మనకు సిచ్యువేషన్ అవేర్నెస్ ఇస్తుంది. అది సిచ్యువేషన్ అవేర్నెస్ ఇచ్చిన తర్వాత నిర్ణయాలు ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. బహుశా అక్కడ దీని ఫైర్ చేయగలిగిన కెపాసిటీ తక్కువ ఉండొచ్చు, వేరే ప్రోటోకాల్స్ ఉండొచ్చు. మనం మిజైల్స్ ఫైర్ చేస్తామా, వేరే డ్రోన్స్ ఫైర్ చేస్తామా, లేదా మన ఏరియల్ అసెట్స్ వస్తాయా, ఏం వస్తాయి, ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకోవడానికి ముందుగా వెళ్ళేటువంటి ఒక భూమి మీద వెళ్ళేటువంటి డ్రోన్ అనుకుందాం. అటువంటిది ప్లస్ అది ఎంతటి టఫ్ టెరెయిన్లో వెళ్ళినా కానీ కూడా కమ్యూనికేషన్స్ కట్ కాకుండా దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఇంకో డ్రోన్ పైన ఆకాశంలో ఎగురుతుంటుంది. ఈ ప్రోటోకాల్స్ని ఒక ప్రైవేట్ రంగ సంస్థ దీన్ని తయారు చేసి ఇచ్చింది. కాబట్టి ఇది ఎంత మనకు అడ్వాంటేజ్ మనం అర్థం చేసుకోవచ్చు. రేపు యుద్ధం జరిగినప్పుడు ఈ కంటెస్టెడ్ జోన్స్లో మనం ఎలా తట్టుకొని మనం యుద్ధం చేయగలమన్నదే యుద్ధం యొక్క విజయమో లేదా ఓటమో అనేది అక్కడ నిర్ణయించబడుతుంది. ఈరోజు అమెరికా కూడా మొదలుపెట్టి, ఈరోజు ఇరాన్లో చూస్తే కనుక మనం సముద్రం మీద వెళ్ళేటువంటి ఒక అన్మాన్డ్ బోట్ వెళ్ళి పేలుస్తుంది. అలాగే వాళ్ళ హెలికాప్టర్ పడిపోయినప్పుడు ఆ పైలట్స్ని రెస్క్యూ చేయడానికి మనుషులు వెళ్ళిన బోట్ వెళ్ళలేదు, అన్మాన్డ్ బోట్ వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకొచ్చింది. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఈరోజు ప్రోటోకాల్స్ ఇలా పెడుతున్నాయి. కాబట్టి దాని దృష్ట్యా మనం కూడా మన శక్తిని పెంచుకొని మనకు కావాల్సినటువంటి అవసరాల దృష్ట్యా ఇటువంటి టెక్నాలజీ తీసుకొస్తున్నాం. అందుకనే వాళ్ళ ఆ సంస్థను సమర్థించిన DRDO వీళ్ళందరినీ కూడా అభినందిద్దాం. సార్ కరెక్ట్ సార్, కరెక్ట్. నెక్స్ట్ అంశాల్లోకి వెళదాం సార్. ఇది ఈ వారం మన బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ లోకి వెళదాము. బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ లో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి వ్యక్తి సుబేదార్ ఇమ్లియాకుమ్ ఏవో. దాన్ని అంటే ఎలా పలుకుతారో అని నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది. సో కార్గిల్ యుద్ధంలో చాలా అద్భుతమైనటువంటి సాహసాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి వారు. మహావీర చక్ర అవార్డుతో భారత ప్రభుత్వం వారిని సత్కరించింది. సో ఈ వారం మన బ్రేవ్ హార్ట్ వివరాలు చెప్తారా? ఏం చేశారు ఆయన? కార్గిల్ యుద్ధంలో వారి పాత్ర ఎటువంటిది? అంటే మనం జూలైలో ఉన్నాం కాబట్టి ఈరోజు కార్గిల్ యుద్ధానికి సంబంధించినటువంటి వ్యక్తులే మనం బ్రేవ్ హార్ట్స్ లో ఎక్కువగా మనం తీసుకొస్తున్నాం. మనం గత 2-3 వారాల్లో కూడా మనం కార్గిల్ యుద్ధంలో బలిదానాలు ఇచ్చిన వాళ్ళు లేదా యుద్ధం చేసి వీరోచితంగా పోరాటం చేసినటువంటి వాళ్ళని మనం ముందు తీసుకొస్తున్నాం. వాళ్ళ అదే పరంపరలో భాగంగా ఈరోజు మనం సుబేదార్ ఇమ్లియాకమ్ ఆవ్ అన్నటువంటి ఒక నాగా ల్యాండ్ నుంచి వచ్చినటువంటి నాగా రెజిమెంట్లో ఉన్నటువంటి ఒక మన సైనికుడిని మనం పరిచయం చేస్తున్నాము. ఇతను గతంలో కశ్మీర్ ఇన్సర్జెన్సీలో కూడా పనిచేశారు. ఈయన అఫ్కోర్స్ పుట్టింది 1976లో పుట్టారు. ఈయన నాగాలాండ్లో పుట్టారు. ఆయన పుట్టిన స్వగ్రామం వచ్చి చుచున్యాంపాంగ్ అన్నటువంటి ఒక గ్రామంలో పుట్టారు ఆయన. అక్కడి నుంచి వచ్చి ఆయన సైన్యంలో భర్తీ అయి అప్పట్లో ఆయన సిపాయిగా ఉండేవారు, మన నాగా రెజిమెంట్లో ఉండేవారు. ఆయనని కార్గిల్ యుద్ధం అప్పుడు డిప్లాయ్ చేస్తే కార్గిల్ యుద్ధంలో ఫస్ట్ సీజ్ ఫైర్ డిక్లేర్ చేసినా కానీ కూడా పాకిస్తాన్ వాళ్ళ సైనికుల్ని వెనక్కి తీసుకువెళ్ళలేదు. ఎప్పుడైతే వాళ్ళ సైనికులను వెనక్కి తీసుకువెళ్ళలేదో అప్పుడు మళ్ళీ మనం యుద్ధం కొనసాగించాం. అంటే యాక్చువల్గా ఈ సమయంలో అంటే 17-18 జూలై సమయంలో ఈ యుద్ధం జరిగింది. ముష్కో వ్యాలీలో జరిగింది. మనకు కార్గిల్ యుద్ధం అని మనం ఏదైతే పేరు పెడతామో కార్గిల్లో జరగలేదు, మోస్ట్లీ ద్రాస్లో జరిగింది. అది మనం ద్రాస్ మెమోరియల్ కూడా వెళ్ళొచ్చాము. నేను ముష్కో వ్యాలీ ఉంది, ద్రాస్ ఉంది, కార్గిల్ ఉంది, తర్వాత బటాలిక్ సెక్టర్ ఉంది. ఇది చైన్. యాక్చువల్గా బటాలిక్ సెక్టర్ నుంచి మనకు సింధు నది పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతంలో వెళుతుంది. దాని తర్వాత సెక్టర్ వచ్చేసి మనకు కరెక్ట్ ఈయన సుబేదార్ ఇమ్లియాకమ్ ఆవ్, అప్పుడు దెన్ సిపాయ్, అఫ్ కోర్స్ ఇప్పుడు ఆయన సుబేదార్ అయ్యారు. సో ఈయన ఈ ముష్కో వ్యాలీ అనేది అయితే ఉందో ద్రాస్ దాటి కశ్మీర్ సైడ్కి వెళ్ళేటువంటి అప్పుడు వస్తుంది. ఇది ముష్కో వ్యాలీ అని ఉంటుంది. ఆ ముష్కో వ్యాలీలో కొన్ని పీక్స్ 15,000 అడుగుల ఎత్తున ఉన్నటువంటి కొన్ని పీక్స్ నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళలేదు. సీజ్ ఫైర్ డిక్లేర్ చేశారు, మేము యుద్ధం ఆపేస్తున్నామని చెప్పినా మీరు వెనక్కి వెళ్ళండి అన్నా వీళ్ళు వెళ్ళలేదు. అప్పుడు ఆపరేషన్స్ పంపిస్తే కానీ ఈయన వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారు, అక్కడ బంకర్స్ పెట్టుకొని వాళ్ళు అక్కడ ర్యాపిడ్ గన్ ఫైర్ పెట్టుకోవడానికి వాళ్ళు పెద్ద హై క్యాలిబర్ మెషిన్ గన్స్ పెట్టుకొని కూర్చున్నారు. ఈయన ఏం చేశారంటే అందుకే లైన్ ఆఫ్ సైట్ ఉంటుంది, ఎదురుగా వీళ్ళని ఫైర్ చేస్తే వీళ్ళు చనిపోతారు, బతికేయడం చాలా కష్టం. ఆయన ప్రాణానికి లెక్క చేయకుండా చాలా చాకచక్యంతో
ఒక కఠినమైనటువంటి దారి తీసుకుని ఆ బంకర్లోకి వెళ్ళి ఎక్కడైతే ఈ గన్స్ పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళి ఈయన చేతితోటి, అంటే అస్త్రాలు కాకుండా చేతితోటి ఇద్దరు పాకిస్తానీ సైనికులను చంపేశాడు. సైనికులు వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నటువంటి ఇద్దరు సైనికులు చంపేశాడు. స్వయంగా ఇద్దరిని చంపాడు. ఈయన వీళ్ళతో యుద్ధం చేస్తూ ఉండగా మిగతా ఈయన టీంలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి మిగతా వాళ్ళని న్యూట్రలైజ్ చేయగలిగారు. సాహసోపేతంగా ఆ యుద్ధం చేసి ఆయన ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ఆయన ఈ చర్య చేసినందుకు పాకిస్తాన్ దాసోహం అని ఫైనల్ స్టెప్ లో వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళ సైన్యాన్ని విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. లేకపోతే ఎటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా మేము పోరాటం చేసి మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసేస్తాము అన్నటువంటి మెసేజ్ వెళ్ళింది. సో ఆయన యాక్చువల్గా అయితే ఆయన బతికేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఎదురుగా వాళ్ళకి మొత్తం ఇక్కడి నుంచి వస్తున్న భారత సైనికులందరూ వాళ్ళకి కనిపిస్తున్నారు. దాన్ని తట్టుకొని తప్పించుకొని వెళ్ళి అన్ని వాళ్ళు తక్కువ తిన్న వాళ్ళేమే కాదు, వాడు కొండ ప్రాంతాల్లో పుట్టినటువంటి వాళ్ళు. ఈయనేమో నాగాలాండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. నాగాలాండ్ నుంచి వచ్చిన వాళ్ళు పొట్టిగా ఉంటారు మనకు తెలుసు, కానీ వాడు ఫియర్స్ ఫైటర్స్. నాగా ఫైటర్స్ చాలా ఫియర్స్ ఫైటర్స్. నాగాలాండ్ అలాగే మన గోర్ఖాలు వీళ్ళిద్దరు కూడా చాలా ఫియర్స్ ఫైటర్స్. సైజులో తక్కువ ఉండొచ్చు కానీ పట్టణాలకు వీళ్ళని కంపేర్ చేసి చూస్తే వీళ్ళు తక్కువ హైట్లో ఉండొచ్చు, కానీ వాళ్ళ యుద్ధ పటిమ చాలా గొప్పది. కాబట్టి ఈయన స్వయంగా ఇద్దరిని చంపేసినందుకు, అంతటి సాహసోపేతంగా యుద్ధం చేసినందుకు ఈయనకి భారత ప్రభుత్వం మహావీర్ చక్రతో సన్మానించింది. అంతేకాదు ఆయన్ని ప్రమోట్ చేసి ఆయన్ని సుబేదార్ చేశారు. సరే, ఆయన రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిన తర్వాత కూడా ఆనరీ క్యాప్టెన్షిప్ ఇచ్చారు. ఆనరీ క్యాప్టెన్గా ఆయన కొనసాగుతున్నారు. కాబట్టి ఆయన చేసినటువంటి ఈ యుద్ధం వల్ల మనకు ఆఖరి దశలో, కార్గిల్ యుద్ధం ఆఖరి దశలో ఆయన చేసినటువంటి ఈ యుద్ధం వల్ల చరమ అంకం మనం అక్కడ పాడగలిగాం. మనం కంప్లీట్గా కార్గిల్ యుద్ధాన్ని ముగింపు జరుగుతున్న సమయంలో ఇది లాస్ట్ నేల్ అందాం. ఈయన చేసినటువంటి యుద్ధం తర్వాత ఇంకా పాకిస్తాన్ దాసోహం అనేది వాళ్ళు వెళ్ళిపోవచ్చు వచ్చినారు. కాబట్టి ఆ వీరుణ్ణి మనం స్మరించుకుందాము. అఫ్కోర్స్ ఆయన ఇంకా బతికే ఉన్నారు. ఆయురారోగ్యాలతో ఆయన్ని ఆయన కుటుంబాన్ని చల్లగా చూడాలి, పరమేశ్వరుడిని ప్రార్థిద్దాము. ఆయన స్వగ్రామంలో ప్రజలందరూ కూడాను ఆయనకు ఒక మెమోరియల్ కట్టారు. అక్కడ మెమోరియల్ కట్టి ఆయన్ని గౌరవించుకున్నారు. కాబట్టి మన ప్రజలు కూడా ఈశాన్య రాష్ట్రాలు ఏదో చైనాలో ప్రాంతం అని అనుకోకుండా ఈశాన్య రాష్ట్రాలు మనం సందర్శించాలి. మోదీ గారు కూడా పదే పదే చెప్తుంటారు. అలాగే అక్కడికి వెళ్ళినప్పుడు నాగాలాండ్కి మన ఆంధ్రలో మన తెలుగు వాళ్ళు వెళితే కనుక అక్కడ ఈ గ్రామానికి వెళ్ళి ఆయన ఘన నివాళులు అర్పించాలి, ఆయన గుర్తు చేసుకోవాలి. ఇటువంటి వీరుల యొక్క గాథలు మన పిల్లలకు తెలియచేయాలి. రాబోయే తరానికి ఇన్స్పిరేషన్గా ఇటువంటి వాళ్ళు నిలిచారు కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకునేటువంటి చిన్న ప్రయత్నం మనం క్షాత్రం ద్వారా చేస్తున్నాము. ఆయనకు ఆయురారోగ్యాలతోటి చల్లగా ప్రభుత్వం భగవంతుడు చూడాలని మనం ప్రార్థిస్తాం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది వాళ్ళ సాహస పరాక్రమాలని వాళ్ళు చూపిస్తే, శౌర్య పరాక్రమాలతో ఉండడం వల్లనే ఇవాళ మనం శౌర్య దివస్ నిర్వహించుకుంటున్నాము. ఈరోజు మనం కార్గిల్ యుద్ధం గురించి ఇంతగా మాట్లాడుకుంటున్నాము. ఈ దేశ త్రివర్ణ పతాకాన్ని అంత ఉబెత్తున ఎగసిపడే విధంగా ఒక రకంగా అద్భుతమైనటువంటి శౌర్య పరాక్రమాలు ప్రదర్శించినటువంటి వ్యక్తులు మాత్రమే కాదు, వాళ్ళని ప్రేరేపించినటువంటి శక్తులు కూడా అనేక మంది ఉన్నారు. వాటన్నిటి గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాము. రెగ్యులర్ గా క్షాత్రం చూస్తున్నటువంటి ప్రేక్షకులకి గొప్ప గొప్ప సైనికుల చరిత్ర లేదా వాళ్ళకి సంబంధించిన వీర గాథలు గిరిధర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు. మీరు మాత్రమే తెలుసుకోవడం కాదు, మీ పిల్లలకు కూడా తెలియజేసే ప్రయత్నం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఈ వారం మనం వెపన్ లోకి వెళ్దాము. వెపన్ లో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తయారు చేసినటువంటి టాటా LPTA 3945 8x8 హై మొబిలిటీ వెహికల్. నిజానికి ఒక వెహికల్ ని మనము వెపన్ సెగ్మెంట్ లో మాట్లాడాలా అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు వెపన్ సెగ్మెంట్ లో ఒక వెహికల్ గురించి మాట్లాడాల్సి వస్తుంది? ఆఫ్ కోర్స్ ఇది నిజంగా మాట్లాడితే మన మామూలు భాషలో మాట్లాడాలంటే ఒక ట్రక్, రైట్? సో ఎలా ఇది ఉపయోగపడుతుంది, దీన్ని మనం ఎందుకు ఈ సెగ్మెంట్ లో దీని గురించి చర్చిస్తున్నాము, ఒకసారి వివరిస్తారా సార్? సో మొట్టమొదటిది LPTA అంటే ఏంటి? లాంగ్ ప్లాట్ఫామ్ ట్రక్ ఆల్ వీల్ డ్రైవ్. అంటే మనకు 4 వీల్ డ్రైవ్ అంటాం గతంలో. మనకు మామూలు కార్స్ అయితే 4 వీల్ డ్రైవ్ ఉంటుంది. ఇది 8x8. 8x8 అంటే ఎంత పెద్ద ట్రక్ అర్థం చేసుకోవచ్చు. 8 వీల్స్ బై 8 వీల్స్ ఉంటుంది. మామూలు మన కార్లు మన SUVలని 4x4 ఉంటాయి. ఇది 8x8 ఆల్ వీల్ డ్రైవ్. అంటే 8 వీల్స్ కూడా కదిలేటువంటి, ఒక్కటేసారి కదిలి అన్ని కూడా మేనేజ్ చేయగలిగినటువంటి గేర్ బాక్స్ ఉన్నటువంటి వెహికల్ ఇది. లాంగ్ ప్లాట్ఫామ్. దీన్ని అస్త్రంగా ఎందుకు వాడుతున్నామని నువ్వు అడిగే ప్రశ్న. అస్త్రంగా ఎందుకు వాడుతున్నామంటే ఇది ప్లాట్ఫామ్ ఆధారంగా దీని మీద ఏ అస్త్రం కావాలంటే అస్త్రం పెట్టచ్చు. రేపు మన పినాక
మన తర్వాత మనకు ఇతరత్ర మనకు ఉన్నటువంటి మిజైల్స్ లాంచెస్ ఏవైతే ఉన్నాయో దీని మీద పెట్టుకొని లాంచ్ చేయొచ్చు. బ్రహ్మోస్ లాంచ్ చేయొచ్చు, రేపు అగ్ని 1-2 లాంచ్ చేయొచ్చు. అలాగే మన గన్స్ పెట్టుకోవచ్చు, బ్యారల్ మన 150mm బ్యారల్స్ కానీ లేదా 120mm బ్యారల్స్ కానీ దీని మీద ప్లాట్ఫామ్ పెట్టచ్చు. అలాగే ఇది డెలివరీ చేయగలదు, అక్కడ ఎక్కడికైనా తీసుకెళ్ళి దాన్ని మన పెద్ద పెద్ద ట్యాంకులను తీసుకెళ్ళి డెలివరీ చేయగలిగిన కెపాసిటీ ఉంది. అలాగే దీనికి ఉన్నటువంటి దీనికి ఉన్నటువంటి లోపల ఉండే క్యాబిన్ లో మొత్తం టైర్స్ అన్నిటిని కూడా అది అబ్జర్వ్ చేస్తూ దాంట్లో ఏదైనా పంచర్ అయిందో గాలిపోయిందో దాన్ని అక్కడి నుంచే క్యాబిన్ లో కూర్చొని వాళ్ళు దాన్ని రిపేర్ చేసుకోవచ్చు. ప్లస్ చాలా కీలకంగా దీని న్యూక్లియర్, బయాలజికల్, కెమికల్ కంటామినేటెడ్ జోన్ లో దీనికి వెళ్ళచ్చు. న్యూక్లియర్ అటాక్ జరిగింది, అక్కడికి దగ్గరికి వెళ్ళిందంటే అక్కడ కూర్చున్నటువంటి డ్రైవ్ చేస్తున్నటువంటి వాళ్ళకి న్యూక్లియర్ రేడియేషన్ రావచ్చు, దాన్ని తట్టుకునేటువంటి క్యాబిన్ తయారైంది. అలాగే కెమికల్ అటాక్ జరగచ్చు, బయాలజికల్ కంటామినేషన్ జరగచ్చు, దాన్ని తట్టుకునే కెపాసిటీ దీనికి ఉంది. అలాగే దీనికి స్కిడ్ అవ్వకుండా 8 వీల్స్ కూడాను బయటకు వచ్చేటువంటి కెపాసిటీ ఉంది. తర్వాత సెల్ఫ్ రిట్రీవల్ కెపాసిటీ ఉంది. అంటే మామూలుగా మనకు బురదలో కానీ ఎక్కడైనా ఇరుక్కుపోతే మనం ఏం చేస్తాం, దానికి చైన్ కట్టి వేరే ఏదైనా మనం ట్రక్ వచ్చి దాన్ని లాగుతుంది కదా నార్మల్గా. దీని కెపాసిటీ ఏంటంటే ఇదే ఒక చైన్ని ఫైర్ చేసి ఎదురుగా చెట్టో రాయో దాన్ని చుట్టుకొని సెల్ఫ్ తనకు తానే బయటకు వచ్చేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి అటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వెహికల్. అంటే అస్త్రం కాకపోతే ఏమవుతుంది ఇది అంటే ఎన్ని విధాలుగా, అంటే ఒక ఎక్విప్మెంట్ మోసుకు వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి క్రేన్స్ పెట్టి మన అక్కడ ఏమైనా రిట్రీవ్ చేయాలంటే దానికి వెళ్ళేటువంటి పరిస్థితి దగ్గర నుంచి తీసుకొని తర్వాత మన గన్స్, మిజైల్స్ దేనికైనా వాడగలిగినటువంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ మన దేశంలో తయారైనటువంటిది. టాటాస్ తయారు చేసినటువంటిది ఇండిజినస్ టెక్నాలజీ. ఎందుకంటే మనకి ఏం కావాలి, సో ఎప్పుడు కూడా మిజైల్ ఫైర్ చేస్తే మిజైల్ ఫైర్ చేసేటువంటి సైలోస్ కూడా మనకి ఇంపార్టెంట్. మిజైల్ లాంచ్ ప్యాడ్స్ చాలా ఇంపార్టెంట్. లాంచ్ ప్యాడ్ లేదు మిజైల్ ఎలా ఫైర్ చేస్తాం, మనం నేల మీద పెట్టేదే దాన్ని నిప్పంటించలేం కదా. అంతెందుకు మనం సింపుల్, మన ఈవెన్ దీపావళి రోజు మనం రాకెట్లు ఫైర్ చేయాలన్నా మనం ఒక బాటిల్లో పెట్టి ఫైర్ చేయాలి. బాటిల్ ఏంది రాకెట్ ఫైర్ చేయగలమా మనం? చేతిలో పెట్టయితే ఫైర్ చేయలేము, చాలా రిస్కీ, అది పేలుతుంది. కాబట్టి మనం ఈవెన్ చిన్న ఒక దీపావళి టపాకీ కాల్చాలన్నా మనకు ప్లాట్ఫామ్ కావాలి. అటువంటి ప్లాట్ఫామ్ ఇన్ని వివిధ కోణంలో దాన్ని ప్లాట్ఫామ్ కింద వాడుకోవచ్చు మనం. ప్లస్ దీని యొక్క పవర్ కూడా చూస్తే 451 HP పవర్. మన హిమాలయ ప్రాంతాల్లో, కొండ ప్రాంతంలో ఎటువంటి టెరైన్లో కూడా వెళ్ళగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వెహికల్ ఇది. మన టాటాస్ తయారు చేశారు, మనం గర్వించదగ్గటువంటి ఒక ప్లాట్ఫామ్ అనేది. కాబట్టి ఇది అస్త్రానికి బేస్, అస్త్రాన్ని వాడుకోవడానికి స్కూట్ అండ్ షూట్. అంటే వీళ్ళు ఫైర్ చేసిన తర్వాత వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి. శత్రువు ఎక్కడి నుంచి వచ్చింది ఆ డిస్టెన్స్ కోఆర్డినేట్ చేసి మళ్ళీ వాళ్ళు మిజైల్స్ కొట్టేసరికి అక్కడ ఉన్నది వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి ఎన్ని విధాలుగా మన ఫైరింగ్ కెపాసిటీని వాళ్ళు ఇంక్రీజ్ చేయగలుగుతాం. అందుకని దీని అస్త్రానికి తక్కువేం కాదు. మన యుద్ధంలో కత్తి ఎంత ఇంపార్టెంటో కత్తి పిడి అంత ఇంపార్టెంట్. పిడి లేకపోతే కత్తి ఉన్నా వేస్ట్ మనం. కాబట్టి సపోర్ట్ స్ట్రక్చర్ అంత ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క వెహికల్ ఏదైతే ఉందో ఇది 8x8. అఫ్ కోర్స్ వీళ్ళు చాలా వర్షన్స్ ఉన్నాయి దీంట్లో. 6x6 వర్షన్ ఉంది, 8x8 ఉంది. 8x8లో కూడా 3198 వేరే వర్షన్ ఉంది. డిఫరెంట్ కెపాసిటీస్ ఉంది. మనం స్పెసిఫిక్గా 3945 8x8 ఎందుకు చెప్తున్నామంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టబుల్ ప్లాట్ఫామ్స్. అమెరికా, చైనా, రష్యాకు ఉన్నటువంటి కెపాసిటీకి ఇదేం తక్కువ తీసుకోలేదు. ప్లస్ వాళ్ళకంటే కూడా ఎక్కువ భయంకరమైన టెరైన్ మనకుంది. లదాఖ్లో కావచ్చు, కాశ్మీర్లో కావచ్చు, జమ్మూ ప్రాంతంలో కావచ్చు, అరుణాచల్లో కావచ్చు, సిక్కింలో కావచ్చు, చాలా కఠినమైనటువంటి ప్రాంతాల్లో కూడా చాలా సునాయాసంగా వెళ్ళగలిగి దాన్ని రెస్క్యూ చేసుకొని ఇన్ని ఆప్షన్స్ ఆ సైన్యానికి ఇవ్వగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి అస్త్రం కింద నేను భావించాను. అందుకనే టాటాస్ని అలాగే వీటిని సమర్థిస్తున్నటువంటి మన DRDO, మన దళాలకు, సైనిక దళాలకు వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతాం. సూపర్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఈ వారం మన కంపెనీ సెగ్మెంట్ లో అపోలిన్ డైనమిక్స్ గురించి మాట్లాడాలి. సో ఇది హైదరాబాద్ కి చెందినటువంటి సంస్థ. నిజంగా జెన్జీ, రియల్ జెన్జీ వీళ్ళు అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు. నిజానికి చెప్పాలంటే వీళ్ళు ఆవిష్కరిస్తున్నటువంటి ప్రోడక్ట్స్ ఏంటి, వీళ్ళు ఇస్తున్నటువంటి అంశాలే, ముఖ్యంగా ఏ డిఫెన్స్ రంగానికి సంబంధించి వీళ్ళు ఎటువంటి ప్రయోజనం కలిగించే ఉత్పత్తుల్ని తయారు చేస్తూ ఉన్నారు, వివరాలు చెప్తారా? అపోలిన్ డైనమిక్స్ హైదరాబాద్లో మనకు బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ ఒకటి ఉంది మనకి. అక్కడ హైదరాబాద్ క్యాంపస్లో
చిన్నపిల్లలు ఇంజనీరింగ్ అవుతుండగా వాళ్ళ ప్రొఫెసర్ తోటి కలిసి సమ్మర్ ప్రాజెక్ట్ లాగా చేశారు. సమ్మర్ ప్రాజెక్ట్ గా తీసి కొన్ని డ్రోన్స్ ఏదైతే వాళ్ళు తయారు చేశారో అది మన సైన్యానికి డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు. డెమాన్స్ట్రేట్ చేస్తే సైన్యం వీళ్ళని ఎంకరేజ్ చేసింది. ఇంకా దీన్ని మీరు ముందుకు తీసుకువెళ్ళండి, మా అవసరాలు ఇవ్వండి. అంటే వీళ్ళు అకాడమిక్స్ కాలేజ్ ఏం విన్నారో దాని ఆధారంగా వీళ్ళు చేశారు. కానీ ఆర్మీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో వీళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్పడం మొదలెట్టేసరికి పిల్లలు జస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్లో ఉండగా అప్పుడు మొదలుపెట్టింది. ఇంజనీరింగ్ కాలేజ్ బయటకు వచ్చి వాళ్ళ ప్రొఫెసర్ సాయంతో చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు దీని ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడాను మనకు జయంత్ ఖత్రి, శౌర్య చౌదరి, వీళ్ళిద్దరు కూడా చిన్న పిల్లలు, 25 ఏళ్ళు కూడా ఇండియాలో లేవు నాకు డౌటే. అంత చిన్న పిల్లలు నిజంగా జెన్జీ అంటే వీళ్ళు వాళ్ళ ప్రొఫెసర్ సాయంతో ఆర్మీ సహాయంతో వీళ్ళు కొన్ని అద్భుతమైనటువంటి డ్రోన్స్ వాళ్ళకి ఇచ్చారు, ఆర్మీకి ఇచ్చారు. ఎస్పెషలీ వాళ్ళు ఆపరేషన్ సింధూర్ తర్వాత, ఆపరేషన్ సింధూర్ అప్పుడు ప్రోటోటైప్స్ కొన్ని ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత వీళ్ళు ఇచ్చిన ఆర్మీకి అర్థమైంది మనకు పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, చాలా ఇటువంటి టెక్నాలజీస్ రావాలి అని. వాళ్ళ సహాయంతో వీళ్ళు డైరెక్ట్గా ఆర్మీ తోటి అనుసంధానం చేస్తూ కొన్ని ప్రోడక్ట్స్ ఇచ్చారు వాళ్ళకి. అది అద్భుతాలు సృష్టించింది. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారంటే డ్రోన్సే కాదు, డ్రోన్స్ కంటే కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ తీసుకొద్దామని చెప్పి నైట్ షేడ్ ADX1 అంటే అపోలోనిక్ డైనమిక్స్ X1 ఫస్ట్ ప్రోటోటైప్ వాళ్ళు తీసుకొచ్చారు. అది ఆర్మీకి ఇచ్చారు. దీని కెపాసిటీ ఏంటంటే కనుక 700 కిలోమీటర్స్ పర్ అవర్, 700 కిలోమీటర్ గంటకి ప్రయాణం చేయగలిగినటువంటి ఒక అన్మాన్డ్ డ్రోన్. దీని బాడీ అంతా కూడాను తక్కువ రెడార్ సిగ్నేచర్ ఏదైతే ఉందో దాన్ని మనం అంటాం కదా RCS అంటాం, రెడార్ క్రాస్ సెక్షన్ అంటాం. రెడార్ క్రాస్ సెక్షన్ చాలా తక్కువ కనిపించేటువంటి పిట్టలా కనిపించేటువంటి కెపాసిటీ ఉన్నది. 700 కిలోమీటర్ స్పీడ్లో పెడుతుంది. అంటే షహీద్ డ్రోన్ మనం చూసాం, ఇరాన్లో ఎటువంటి విధ్వంసం సృష్టించగలిగిందో ఇరాన్ మనం చూసాం. షహీద్ 136 డ్రోన్లు కొడితే కనుక దుబాయ్లో కానీ మనకు ఖతారు, మనకు ఒమాన్, తర్వాత మనకు బహ్రెయిన్, తర్వాత మనకు కువైట్, ఇక్కడంతా కూడా ఎంతటి విధ్వంసం సృష్టించగలిగారో చూసాం. దాన్ని షూట్ డౌన్ చేయడానికి వీళ్ళేమో తాడులు, తర్వాత ఏంటో టామోహాక్ మిజైల్స్ వాడుతుంది అమెరికా. అది 155 కిలోమీటర్ స్పీడ్లో పెడుతుంది షహీద్ 136. 700 కిలోమీటర్ స్పీడ్లో వీళ్ళు చిన్నపిల్లలు తయారు చేశారు. 185 కిలోమీటర్స్నే తట్టుకోలేకపోయింది అమెరికాను ఇజ్రాయెల్. 700 కిలోమీటర్ స్పీడ్లో పెడుతుంది. అంటే అర్థం చేసుకోవచ్చు దీనికి ఎంత కెపాసిటీ ఉంది. అఫ్ కోర్స్ మల్టిపుల్ యూసేజ్కి వాడుకోవచ్చు. ఒకటి రికగ్నైసెన్స్, అక్కడికి వెళ్ళి ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి ఫోటోలు తీసి వీడియోలు తీసి లైవ్ ఫీడ్ ఇచ్చి అటువంటి చేయొచ్చు. 2 కామికాజీ డ్రోన్లా వెళ్ళి అక్కడ వెళ్ళి పేలిపోచ్చి దాన్ని బ్లాస్ట్ చేయొచ్చు. 3 అమ్యునిషన్ డంప్ చేయొచ్చు. దీని కింద అమ్యునిషన్ పెట్టామంటే అక్కడ వెళ్ళి అమ్యునిషన్ వదిలేసి రావచ్చు, పేల్చొచ్చు. ప్లస్ లాయిటరింగ్ మ్యూనిషన్ లాగా తిరుగుతూ ఉండొచ్చు. ఆర్డర్ వచ్చిన తర్వాతే అమ్యునిషన్ కొట్టచ్చు, లేదా కామికాజీ లాగా అటాక్ చేయొచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఒక ప్లాట్ఫామ్లో వీళ్ళు ఫస్ట్ ప్లాట్ఫామ్లో తయారు చేశారు. డైరెక్ట్గా BSF తోటి ఆర్మీ తోటి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎన్నో దగ్గర మనకు బీహార్లో, జమ్మూలో, సరే మన రాజస్థాన్ ప్రాంతంలో, ఆఫ్ కోర్స్ మన సికింద్రాబాద్లో చాలా ప్రాంతాల్లో డిప్లాయ్ చేశారు, ఆల్రెడీ డిప్లాయ్ చేశారు. ప్లస్ పిల్లలు చిన్న ఒక గ్యారేజ్ లాగా, చిన్న గ్యారేజ్ లాంటి దాంట్లో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు ఈవెన్ HR అడ్మిన్ ఏమీ లేవు, వాళ్ళకి రిజిస్టర్ అయితే చేశారు. అపోలోనిక్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ చిన్న కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. చిన్న పిల్లలు 23-24 ఏళ్ళు పిల్లలు, వాళ్ళు ఈరోజు అద్భుతాలు సృష్టిస్తున్నారు. వాళ్లకు వాళ్ళ ప్రొఫెసర్ ఇచ్చినటువంటి 500 రూపాయల నోట్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రేమ్ చేసి పెట్టుకున్నారు అక్కడ వాళ్ళ ఫ్యాక్టరీలో. ఫ్యాక్టరీ అన్నామా, దాన్ని ఒక చిన్న షెడ్ లాంటిది. దాంట్లో కాన్స్టెంట్గా టెస్ట్ చేస్తున్నారు. దాని స్పీడ్ పారామీటర్స్, ఏరోడైనమిక్స్, దాని మెటీరియల్, దాని ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ కూడా ఆ పిల్లలందరూ కూర్చొని టెస్ట్ చేస్తున్నారు. చిన్న టీం వాళ్ళు. దాన్ని ఇప్పుడు ఎక్స్పాన్షన్కి పెడుతున్నారు. వీళ్ళకి 4 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. దానికి కూడా నాంది వెంచర్స్ అన్నటువంటి వాళ్ళు, అలాగే స్కై రూట్ ఏరోస్పేస్, ఇటువంటి వాళ్ళు దాని మీద ఇన్వెస్ట్ చేశారు. అంటే వీళ్ళ పిల్లల యొక్క కెపాసిటీ, వీళ్ళు ఎటువంటి ఇన్నోవేషన్స్ చేస్తున్నారు చూసి వీళ్ళకి మీద ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఈరోజు మార్కెట్ వాల్యుయేషన్ 25 కోట్ల దాకా ఉంది వీళ్ళకి, చిన్న కంపెనీ. అంటే ఎటువంటి అద్భుతాలు మన జెన్జీ చేస్తున్నారో చూస్తున్నాం. మనం జెన్జీ పేరిట ఏమి ఒక్క పేటెంట్ కూడా లేనటువంటి వ్యక్తి అక్కడ జంతర్ మంతర్లో కూర్చొని హంగర్ స్ట్రైక్ చేస్తుంటే ఈరోజు దేశం అంతా కూడా ఏదో గగ్గోలు పెట్టి అరుస్తున్నారు. జెన్జీ అది కాదు, జెన్జీ ఇది. కాక్రోచ్ కాదు జెన్జీ, నిజమైన జెన్జీ ఇది.
మన పిల్లలు మన ఊర్లలో చిన్న చిన్న ఊర్లలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఏంటి ఈరోజు పెద్ద పెద్ద యుద్ధాలలో అమెరికా లాంటి దేశాలు తట్టుకోలేనటువంటి దానికి 3 రెట్లు 4 రెట్ల కెపాసిటీ ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు. సో ఎంత గర్వించదగ్గటువంటి విషయం మనకు. మన భవిష్యత్తు, భారతదేశపు భవిష్యత్తు ఇటువంటి చిన్న పిల్లల చేతిలో ఉన్నది. అది మనం గర్వించదగ్గటువంటి విషయం. మనం సురక్షితంగా మనం వీళ్ళ చేతిలోకి భారతదేశాన్ని వదలొచ్చు. కానీ మన రాబోతున్నటువంటి పిల్లలు ఏ ఐటీ కంపెనీలను, కంప్యూటర్ సైన్స్లు, మనకు ఇటువంటివి కంపెనీలకు వెళ్ళి కోడింగ్లు వాళ్ళకి ఎవరికో ఊడిగం చేసే బదులు ఇటువంటి అద్భుతాలు సృష్టించాలని మనం కోరుతున్నాం మన పిల్లల్ని. ఇన్నోవేషన్, ఆంటర్ప్రెన్యూర్షిప్ ఇవి కావాలి. ఇవి లేకుండా టెక్నాలజీ కూలీలుగా వెళ్ళడం మనం మానేయాలి. వీళ్ళకి ఫండింగ్ ఎక్కడున్నది? వాళ్ళ ప్రొఫెసర్ ఇచ్చినటువంటి ప్రేరణతో వాళ్ళు చేశారు. ఫండింగే లేనటువంటి వాళ్ళు. మనం క్షాత్రంలో కంటిన్యూస్గా జెన్జీ యొక్క ఈ స్టార్టప్ల గురించి చాలా డీటెయిల్గా చర్చిస్తున్నాం. మన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్నటువంటి మన స్టూడెంట్స్ అందరూ కూడా దీంతో ప్రేరణగా వీళ్ళని స్వీకరించి వీళ్ళు ఇటువంటి అద్భుతాలు సృష్టించాలని మనం కోరుకుందాం. ఇన్ఫ్యాక్ట్ మన కాలేజ్ యాజమాన్యాలు కూడా మనం పదే పదే చెప్తున్నాం. ఎన్ని కంపెనీల్లో ప్లేస్మెంట్ చేశామో పెద్దగా గొప్పగా రాసుకుంటారు. 100% ప్లేస్మెంట్ అని, ఈ కంపెనీలో గూగుల్లో అక్కడ ఇక్కడ ప్లేస్ చేశామని, యాప్లో ప్లేస్ చేశామని చాలా గొప్పగా రాసుకుంటారు. కానీ మీ స్టూడెంట్స్ ఇలా కొత్త కంపెనీలు స్టార్ట్ చేసి ఆంటర్ప్రెన్యూర్స్గా తయారైనప్పుడు, ఇన్నోవేటర్స్గా తయారైనప్పుడు వాళ్ళకి మీరు బ్రహ్మరథం పట్టండి. అది మీ యూఎస్పీ. మీరు ఇంకో దేశానికో ఈ కార్పొరేట్ వ్యవస్థకో కూలీలను తయారు చేసే ఒక కాలేజ్గా మీరు తయారయ్యేదానికంటే కూడా మీ కాలేజ్ నుంచి ఇటువంటి ఆంటర్ప్రెన్యూర్స్ పుట్టుకొచ్చారు, ఇన్నోవేటర్స్ పుట్టుకొచ్చారని మీరు గర్వంగా చెప్పుకోగలగాలి. ఆ బోర్డ్స్ అన్నది ప్రతి కాలేజీలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. వీళ్ళ కంపెనీ దినదినాభివృద్ధి చెంది అద్భుతాలు సృష్టించి మన రక్షణ రంగానికి చాలా దోహదపడి మన సైన్యానికి ఒక శక్తిని ఇచ్చేటువంటి దిశగా వీళ్ళు ప్రయత్నం చేస్తారని నేను భావిస్తున్నాను. రెండవ ఆవిష్కరణ వీళ్ళది ఏంటంటే మొబైల్ డ్రోన్ ల్యాబ్ ఇచ్చారు వీళ్ళు. మొబైల్ డ్రోన్ ల్యాబ్ అంటే ల్యాబ్ ఇచ్చేస్తారు వాళ్ళకి. సైన్యం నిర్ణయించుకోవచ్చు, బిఎస్ఎఫ్ నిర్ణయించుకోవచ్చు, వాళ్ళకి డ్రోన్లు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, వాళ్ళకు ఉన్న డ్రోన్స్ రిపేర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, దాన్ని మళ్ళీ డిప్లాయ్ చేయాలంటే డిప్లాయ్ చేసుకోవచ్చు. మొత్తం కెపాసిటీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇక్కడేదో హైదరాబాద్లో వీళ్ళు తయారు చేసి వాళ్ళకి షిప్ చేసి మనకి అమెజాన్లో వాళ్ళకి పంపించే పరిస్థితి కాదు. మొత్తం వాళ్ళకే కెపాసిటీ ఇచ్చేస్తున్నారు. అటువంటి అద్భుతం వీళ్ళు సృష్టించారు. కాబట్టి ఇంకా చాలా పురోగతి చెంది ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు. సంవత్సరం అయింది. 2025లో స్టార్ట్ చేశారు. సంవత్సరమే అయింది. సంవత్సరంలో ఇంత వాళ్ళ పురోగతి చెందగలిగారంటే రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళకు భగవంతుడు చాలా ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి శక్తిని ఇచ్చి వీళ్ళతో ఇంకా అద్భుతాలు చేయిస్తాడని చెప్పి మనం కోరుకుందాము. ఈ టీంని వీళ్ళని ప్రోత్సహించినటువంటి ప్రొఫెసర్లను, వీళ్ళకు సమర్థనగా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క పనిని గుర్తించి వీళ్లకు ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి మన సైనిక ఆఫీసర్లని వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. నిజంగా ఆ పిల్లలు వాళ్ళు నిజంగా అద్భుతాలు సృష్టించడానికి వీలైనటువంటి ఒక అవకాశం చిక్కింది. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, మిగతా అనేక అంశాల్లో కావచ్చు, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ పెరుగుతున్న విధానాలు ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి గత 10 సంవత్సరాల్లో వాళ్ళకు కూడా అవకాశాలు వచ్చాయి. ఒక్కసారి అవకాశం వస్తే భారతదేశపు యువత ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు నిరూపించుకుంటారు అండ్ దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడంలో కీలక భాగస్వాములు అవుతారనేది నిర్వివాదాంశం. సో డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్ టు దెమ్. అండ్ అలాంటి వ్యక్తులు వాళ్ళ నుంచి స్ఫూర్తిని పొంది మన యువతరం కూడా కదలాలని మనం కూడా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. అనేక అంశాలు మనం మాట్లాడుతూనే ఉన్నాము. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక అద్భుతంగా ఈ రక్షణ రంగానికి సంబంధించి అనేక అంశాలు మాకు తెలుపుతున్నందుకు, మాకు అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో ఈజీగా అర్థమయ్యే విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానానికి రియల్లీ మేము మీకు కృతజ్ఞులము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం క్షాత్రం ఎపిసోడ్ 99వ ఎపిసోడ్. ఇది వచ్చే వారం 100వ ఎపిసోడ్తో మీ ముందుకు రాబోతున్నాము. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నిజానికి తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఎక్కడా లభించదు. సో నేషనలిస్ట్ హబ్ మనసా వాచా కర్మణ దేశ హితం కోసం పరితపిస్తూ మీకు ఈ సమాచారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వ్యూవర్షిప్ ఎంత ఉంటుంది, ఏం జరుగుతుంది, ఎంతమంది చూస్తారు, వీటన్నిటికంటే కూడా ఖచ్చితంగా క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం. సో దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండ్
ధన్యవాదాలు. అండ్ మీరు చూపించేటువంటి ఈ ప్రోత్సాహము, మీరు ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. అవసరార్థులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా యంగ్స్టర్స్ కి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. వాళ్ళు చూసే విధంగా మీరు చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. నమస్తే. ఇది ధర్మం